స్మరణము మరువకూర స్మరణము మరువకూర శ్రీరాముల చరణము విడువకూర ఓ మానవ స్మరణము చరణము విడువకూర ఓ మానవ స్మరణము కరుణతోడ వచ్చి కరుణతోడ వచ్చి గజరాజును కరుణతోడ వచ్చి కాచిన దయగల కమలనయ్యనుని కాచిన దయగల కమలనయ్యనుని స్మరణము ధరణిలోన రమ రామ రామ ధరణిలోన ధనదార సుతయదులు ధరణిలోన ధనదార సుతయదులు స్థిరమని నమ్మే నరుడా నీవిక తరణి వంశమున దయతో బూటిన తరణి వంశమున ధర్మమూర్తి అయిన ధర్మమూర్తి అయిన ధరణి జగంతుని స్మరణము మరువకూర మరువకూర తరుణారుణముఖ కమలం కరుణారసపూరితాంతరంగం సంజీవనమాశాసే మంజులమహిమానం అంజనాభాగ్యం దురీకృత సీతార్తిః ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తిః దాడిత దశముఖ కీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తి ఇందిరారమణ గోవింద. మీకు అన్నీ తెలిసినా మీరు అక్కడే కూర్చోవాలి. నాకేం తెలియకపోయినా కృష్ణమోహన్ గారు పిలిచారు కాబట్టి 1:10 నిమిషాలు ఇక్కడ నిలబడాలి. సంప్రదాయం లేని జీవితం చిల్లికుండలో పోసిన అమృతము అని చెప్తున్నది శాస్త్రం. ఒక 70 లక్షలు పెట్టి కారు కొంటే ఓనర్ వెనక సీట్లోనే కూర్చోవాలి, డ్రైవర్ ముందు సీట్లోనే కూర్చోవాలి. కృత త్రేత ద్వాపర యుగాల్లో మొగుళ్ళ మాట పెళ్ళాలు వినే ఓ సంప్రదాయం ఉండేది. ఎటొచ్చి మొగుడి మాట పెళ్ళాం విన్నా నష్టం లేదు, పెళ్ళాం మాట మొగుడు విన్నా నష్టం లేదు. ఎటొచ్చి మొగుడు పెళ్ళాల మాట ఊళ్ళో వాళ్ళు వినటం మొదలు పెడితే ఆ కొంప నాశనం అయిపోతుంది. ఎప్పటికెయ్యది అప్లికబులో అప్పటికా టాకుటాకి అదర్స్ హార్ట్ని హర్టింపక హర్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి అని విజన్ 2020 శతకం ఇలాగే ఉంటుంది. ఇందాకటి దాకా మీకు చెవులకే కానీ నోటికి పని లేదు. నోటికి పని కల్పించేటువంటి ప్రత్యేక కళ ఏదైనా ఉన్నదే అంటే హరికథ మాత్రమే. బద్ధేనాంజలినే నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వర గద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళం ధ్యానామృతాస్వాదినం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం అని కులశేఖరాళ్వారు ముకుందమాలలో సెలవిస్తే, శంకర భగవత్పాదుల వారు కాశీ శతకం చెప్తూ కదా వారాణస్యాం అమరతటి నీరోదసి వసన్ వసానత్ కౌపీనం శిరసి వితధానోంజలి పుటే
అయే గౌరీనాథ శంభో త్రిపురహర ప్రసీదేత్యాక్రోశన్ నిమిషమివనే వక్ష్యామి దివస. 80 ఏళ్ళో 85 ఏళ్ళో బతికావురా, 84 సంవత్సరాల 364 రోజులు నీ కోసం ఏడు. ఆ ఒక్కరోజు దేవుడి కోసం ఏడ్చే ప్రయత్నం చేయని చెప్పారు. దేవుడి కోసం ఏడిస్తే మిగతా వాటి కోసం ఏడవాల్సిన అవసరం లేదు. మిగతా వాటి కోసం ఏడవటం మొదలు పెడితే దేవుడి కోసం ఏడ్చే టైము ఉండదు. భగవన్నామం సకల మనోవైకల్యములకు దివ్యాంజనము అని చెప్తున్నారు శ్రీమద్ భాగవతంలో. శ్రీ కృష్ణమోహన్ గారు 385 ఏళ్ల వెనక రామదాసు గారిని మనం చూడలేదు అని ఎవరన్నా బాధపడితే కృష్ణమోహన్ గారిలో రామదాసు గారిని చూడొచ్చు. సొంత తల్లిదండ్రులకే ఆర్థికం పెట్టడానికి ఆలోచిస్తున్న కొడుకులున్న కలియుగంలో బతుకుతున్నాం మనం. ఎక్కడి రామదాసు, ఎక్కడి కృష్ణమోహన్ గారు అంటే భగవంతుడు అలా బంధం ఏర్పాటు చేస్తారు. అందుకే లోకంలో చాలామంది జనాభా లెక్కకి పుడతారా, జనార్దనుడి లెక్కకి కొద్ది మందో పుడతారు. అది సెంట్రల్ కమిషను, మిగతాదంతా సెన్సస్ కమిషను. వారు ఆ డిపార్ట్మెంట్కి చెందున్నారు. భక్త రామదాసు యొక్క వాగ్గేయకార ఉత్సవాలు. మనమంతా ఎప్పటికైనా రాముడికి దాస్యం చేయాల్సిందే. రాముడికి దాస్యం చేయకపోతే కాముడికి దాస్యం చేసే ప్రమాదం ఉంది. కాముడికి దాసులమైతే యమదాస్యం తప్పకుండా చేయాల్సిందే. గ్రహ బలమేమి రామానుగ్రహ బలమే బలము అన్నారు చాగయ్య గారు. రాముని వారము మాకేమి విచారము స్వామి, నీదే భారము దాశరథి నీవాధారము. భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయిన వాళ్ళు లేరు, మానవుల్ని ఆశ్రయించి బాగుపడ్డ వాళ్ళు లేరు. నరహరిని నమ్మక నరులను నమ్మితే నరజన్మ మీడేరునా, కాళ్ళుండగా మోకాళ్లతో నడిచిన కాశీకి పోవచ్చునా అని అడిగారు. మహాభక్తుడైనటువంటి ఇది ఆంధ్ర ప్రజలకు అయోధ్య భద్రాచలం. అవతారం పరిసమాపనం అయిన తర్వాత భద్రుడికి ఇచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని మళ్ళా స్వామివారు వికుంఠం నుంచి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠితుడైనటువంటి వారు. అటువంటి ఈ భద్రాచల క్షేత్రంలో ఈ చక్కటి ఉత్సవాల్లో కాసేపు భగవన్నామం చేసే అదృష్టం ఈ శరీరానికి మా తల్లిదండ్రులు ఇచ్చారు. వారికి, గురువులకి, సరస్వతీమూర్తులైన మీ అందరికీ నమస్కరిస్తూ, బంగాళాఖాతం అంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాను అంటే ఇప్పటికైనా గోవిందా అనకపోతారా అని. ఎప్పటికైనా అనాల్సిందే. కాస్త ముందుగా అనుకున్నాం అనుకోండి, 1500లో ఫ్లైట్ టికెట్ వచ్చినట్టే. ఎంత చేసుకుంటే అంత దక్కు. జయ శ్రీమద్రమారమణ గోవింద. కొంచెం గట్టిగానండి. మధ్యంతర ఎన్నికలు ఏమీ లేవు, మీకేం పని ఉండదు. వచ్చినా వాళ్ళు ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లే వేస్తున్న రోజుల్లో బ్రతుకున్నాం. మనతో వాళ్ళకి అవసరం ఏంటి? భద్రాచలవాస గోవింద. ఎన్నగరాని పుణ్యమునరించిన దేమకు ఆంధ్రమాత, తా కన్నది పుత్రులన్ముగుర కామ్య విదూరులగా అడభక్తి రామన్నను సంస్మరించడి మహాత్ముల పోతన త్యాగరాజ గోపన్నలనంగ పేరు గల భక్తుల సజన వందనీయులంరే. ఈ ఆంధ్రమాత గర్భశుక్తి ముక్తాఫలంగా 3 మహారాజులు ఈ తెలుగుదేశాన్ని పవిత్రం చేశారు. నర సామ్రాజ్యాలు పరిపాలించలేదు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. నిజంగా మాతృభాషా ఉత్సవాలు, మాతృభాషా దినోత్సవాలు ఏమన్నా చెయ్యాలి అంటే ఈ 3కే చెయ్యాలి. వీళ్ళని చేస్తే మిగతావన్నీ మృతభాషా ఉత్సవాలే కానీ మాతృభాషా ఉత్సవాలు కాదు. వీళ్ళు కాకుండా జరిగితే తెలుగు భాషకి వీళ్ళు చేసినటువంటి సేవ ఎవరూ చెయ్యలేదు. తెలుగువారి అదృష్టం ఏమిటి అంటే పద్య సాహిత్యం తెలుగులో ఉండటం. ఇక ఏ భాషకి ఈ సాహిత్యం లేదు, పద్య సాహిత్యం. అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. కార్పొరేట్ విద్యా సంస్థలు LESS ఎప్పుడో చేసేసాయి. ప్రతి తెలుగువాడింట్లో భాగవతం ఉండాలి. రోజు ఒక పుస్తకంలో ఆ భాగవతంలో ఒక పద్యమైనా పిల్లలకి నేర్పించాలి. ఏమండి వివేకానందుడు అవుతాడా అంటే అమ్మా నాన్నల్ని గుడి ముందు కూర్చోబెట్టకూడదు అన్న బుద్ధి వాడికి వస్తుంది ఆ భాగవతంలో పద్యం చదివిస్తే. గుళ్ళు కట్టించక్కర్లే, తల్లిదండ్రులకి గుళ్ళ ముందు కూర్చోబెట్టకుండా ఉంటే చాలు.
ఒక పుస్తకంలో ఒక పద్యం చదివించాలి. శ్రీరాముని దయచేతను నారూఢిక సకల జనులు అక్కరకు రాని చుట్టము. మహాత్ములు సమాజంలోంచే తయారవుతారు కానీ ఆకాశంలోంచి ఊడిపడరు. భాగవతాన్ని ఆంధ్రీకరించి రాముడికి అంకితమిచ్చి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షలక్ష్మీ కరగ్రహణం పొందినటువంటి మహానుభావుడు బమ్మెర పోతరాజు. 6 లక్షల ప్రభుత్వ ధనాన్ని రామదాసు గారికి భద్రాచలానికి ఏమిటండి లింక్ అంటే ఆయన రెవెన్యూ ఆఫీసర్, తహసీల్దార్గా ఉండి దేవాలయాన్ని పునరుద్ధరించారు కాబట్టి అనూచాన సంప్రదాయంగా అందరూ పాటిస్తున్నారు. రామ కైంకర్యం చేసి 12 సంవత్సరములు చెరలో యమనరకం అనుభవించి శ్రీరామ దివ్య కరుణా కిరణంలో సుస్పష్టంగా తడిసి భక్తి పంటలు పండించిన రాజు భద్రాచల రామదాసు. ఆయనే గోపరాజు. 96 కోట్ల మంత్రం చేసి 24,000 కృతులు రచించి శ్రీరామ దివ్య అనుగ్రహ సాక్షాత్కార సౌభాగ్యాన్ని పొందిన రాజు కాకర్ల త్యాగరాజు. బమ్మెర పోతరాజు, కంచర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు. అందుకే పిల్లలకి ప్రబంధ సాహిత్యం చదివిస్తే తెలుగు యొక్క సౌభాగ్యం తెలుస్తుంది వాళ్ళకి. తెలుగు భాషా ప్రారంభమే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేది. క్యాట్, హ్యాట్, ర్యాట్, బ్యాట్ ఇది వాళ్ళకి తెలియలా. ఆ మొదటే దిక్కుమాలిన పిల్లి, అది ఎదురు రావటం, అది ఎదురొస్తేనే పనులై చావవు. ఆ పిల్లితో వీడి చదువు మొదలు పెట్టడం. పిల్లితో చదువు మొదలు పెట్టాడు కాబట్టి వాడి తల్లిదండ్రులకి చస్తే అన్నం పెట్టట్లేదు. పిల్లలు వివేకవంతులైనా వివేకహీనులైనా తల్లిదండ్రుల పాత్ర బాగా ఉంటుంది అని పెద్దలు చెప్తారు. మహాభక్తుడు రామదాసు. వారి ఉత్సవాలే ఇక్కడ జరుగుతున్నాయి. ఆ కథనే మనం కాసేపు విందాం పెద్దలారా. శ్రీమించిన నెలకొండపల్లియలో శిష్ట జనులు పొగటగాను. శ్రీమించిన నెలకొండపల్లియలో కామంబకు లింగన మంత్రికి కమలాక్షుని వరమునను ఆత్రేయస గోత్రంబున కంచర్లాంధ్రాళుల వంశమున ఆత్రేయస గోత్రంబున పుత్రుడకుచు భక్తాగ్రేసరుడై పుట్టెను గోపన్నయన. అది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అని ఒక పెద్ద గ్రామం, ప్రసిద్ధి చెందిన గ్రామం. పుణ్యాత్ములున్నారు, ధర్మాత్ములున్నారు, పరోపకార పారేణులున్నారు. వాకిట్లోకి వచ్చిన వాళ్ళకి ఇంత అన్నం పెట్టగలిగిన సంస్కారవంతులు ఉన్నారు ఆ ఊళ్ళో. ఎందుకంటే దేశం బాగుండాలి అంటే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు. గ్రామాలు బాగుండాలి. గ్రామాలు బాగుండాలి అంటే ఆ ఊళ్ళో ఉన్న ఇళ్ళు బాగుండాలి. నాస్తి అన్న శబ్దం ఏ ఊళ్ళో ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి బాగా అస్తిత్వంగా ఉంటుందని చెప్తారు. ఆ నేలకొండపల్లిలో ప్రథమ శాఖ నియోగి బ్రాహ్మడు కంచర్ల లింగన్న. ఆయన భార్య పేరు కామాంబ. మగవాడికి ఎప్పుడో చనిపోయిన తర్వాత స్వర్గ నరకాదులు లేవు. ఆ ఇంట్లో వాడి మాట వినే ఇల్లాలుంటే వాడికి అదే స్వర్గం. యమధర్మరాజు, పెద్ద దున్నపోతు, ముద్దు కత్తులు మరెక్కడి నుంచి కొనుక్కోకర్లా. ఆ కొంపలో ఉన్న ఆవిడ గంపైతే రోజుకొక్కొక్క నరకం చూపిస్తుంటుంది. మాంగళ్యానికి మరో ముడి, మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలిగోపురం. మగవాడికి స్వర్గమైన నరకమైన స్త్రీ మీదనే ఆధారపడి ఉంటుంది. కారణమేమి? పురుషుడు దుర్మార్గుడైతే వాడొక్కడే నశించిపోతాడట. ఆ ఇంటికి వచ్చిన స్త్రీ దుర్మార్గురాలైతే 21 తరాలు నశించిపోతాయి అని చెప్పారు అశ్వలాయన మహర్షి గృహ్య సూత్రాల్లో. గృహిణి గృహముచ్యతే. అందుకనే ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుందిరా అంటారు. చక్కని ఇల్లాలు కామాంబ. 10 ఎకరాల జొన్న చేనుకు అధిపతి లింగన్న గారు. తెలుగువాడికి 3 తెలుసు అని చెప్పారు మా గురువుగారు. ఏమిటా 3 అంటే పంచగట్టడం, పంచాక్షరి పఠించడం, పంచి పెట్టడం. ఈ 3 తెలిసిన వాడే తెలుగువాట. అందుకనే రైల్లో వెళ్ళేటప్పుడైనా చిల్లర మార్చుకోరా అని చెప్పేవారు. ఎందుకు అంటే వాడికి 2 రూపాయలు ఇచ్చి రూపాయి అయితే అక్కడ కూడా చేయి కిందకెందుకు, కనీసం ఎట్ దట్ టైం అయినా కొంచెం పైనుండేట్టుగా చూడు. ఆ లింగన్న గారు 10 ఎకరాల జొన్న చేను పండిస్తూ అందరికీ ఇంత పెడుతూ తాను తింటూ జీవితం గడుపుతున్నా సంతానం లేదండి లింగన్న గారికి.
ఏ కథ చూసినా వెనకట్లో పిల్లలు లేరు అన్న ఏడుపుతో ప్రారంభమయ్యేది. వెనకట్లో పిల్లలు పుట్టడానికి ఏడవాల్సి వచ్చేది, ఇప్పుడు ఆపటానికి ఏడవాల్సి వస్తున్నది. కారణమేమి? సంతానం 3 రకాలు అని చెప్తున్నది శాస్త్రం. కారణజన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము. మొదటిది కలగటం కష్టం, 2, 3 ఆపటం కష్టం. ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక వివేకానందుడు, ఒక శంకర భగవత్పాదుల వారు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి, వీరంతా కారణజన్ములు. నోటు మీద వడ్డీ, గట్టు మీద గడ్డి తెలియకుండానే పెరుగుతాయి. సెకండ్ క్వాలిటీ అంతా ఆ బాపతికి చెందిన వాళ్ళు. కడుపున పుట్టిన పిల్లలు శారీరక వైకల్యంతోనో మానసిక వైకల్యంతోనో పుడితే ఆ సంతానం వల్ల తల్లిదండ్రులకు లాభం లేదు సరిగదా. తల్లిదండ్రులు బ్రతుకున్నంతకాలం వాళ్ళ యోగక్షేమాలు చూస్తూ కృషించిపోవాలి. అది కర్మజన్మ సంతానం. అందుకే ఈశ్వరుడు 100% అనుగ్రహిస్తే కలిగే సంతానం కారణజన్మ సంతానము. అది కలగటం కష్టము. పిల్లలు లేరు, చాలా బాధపడ్డారు. పిల్లలు లేకపోతే ఏమయ్యా, ఆస్తి పంచుకోవడానికి అక్కర్లా. మనం ఏదన్నా మంచి పని చేస్తూ వెళ్ళిపోతే దాన్ని కొనసాగించడానికి కడుపున ఒకడు పుట్టాలి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అందుకు మిగుల వంత చెందిన ఆ దంపతులు ఆ నేలకొండపల్లిలో వేంచేసి ఉన్న స్వామి పేరు సంతాన వేణుగోపాల స్వామి. మాధవానుగ్రహాన్ని కోరుతూ భగవద్ అనుగ్రహానికై అర్థిస్తూ చేసేదే తపస్సు అన్నారు. వాడి అనుగ్రహానికి ఎదురు తిరిగితూ చేసేదాన్ని తమస్సు అన్నారు. పరమాత్మను ప్రార్థిస్తున్నారు. చక్కని రాగం చారుకేశి రాగంలో చెప్పారు మా దీక్షిత్ దాస్ గారు. వెడితి కదా దేవా, వెడితి కదా వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణ విష్ణు కేశవ అచ్యుత జనార్దన పద్మనాభ పరమపురుష ప్రమేయ స్వప్రకాశ వాంగ్మానసగోచర భక్తరక్షణ దీక్షాదక్ష పుండరీకాక్ష నిస్సంతు చింత నివారణార్థం నీ చెంత చేరాము స్వామి, మా వంత తొలగించు అని ప్రార్థించారు. భగవదాశ్రయం కలిగితే కలగంది లేదు, వాడి దయ లేకపోతే మనకి కలిగేది లేదు లోకంలో. స్వామి అనుగ్రహించారు. కామాంబ గారు నెలదప్పి గర్భవతి అయిందండి. మన మాటలో చెప్పుకోవాలంటే చాలా ఏజ్డ్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఆవిడకి. సకాలంలో వచ్చిన పంట కాదు. పురిటి నొప్పులు పడుతున్నది ఆ ఇల్లాలు. ఈయన కూడా భయపడుతున్నాడు, వరండాలో తిరుగుతున్నాడు. ఏ ప్రమాదం వస్తుందో, ఏ మాట వినాల్సి వస్తుందో, ఏమవుతుందో. ఎట్టకేలకు మిట్ట మధ్యాహ్నం గట్టిగా 12 గంటల సమయంలో పురిటి మంచం దగ్గర నుంచి కెవ్వుమన్నటువంటి ఒక పసిపిల్లవాడి కేక లింగన్న గారి కర్ణపుటాలకు కర్ణరసాయనం చేసింది. మంత్రసాని గబగబా బయటకు వచ్చింది. లింగన్న, అదృష్టవంతుడివిరా, మీ ఆవిడ ప్రసవించింది, పండంటి మగపిల్లవాడు పుట్టాడు, మిలమిల 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 దబ్బ పండులా మెరిసిపోతున్నాడు రా. చారడేసి కళ్ళు, తెరవని పిడికిళ్ళు, ఉంగరాల జుట్టు, ఎంత అందంగా ఉన్నాడో. పోన్లే అవ్వా, గోపాలస్వామి అనుగ్రహం కదా అంటుంటే మరొక్క ముసలమ్మ, ఒరే తొందరగా ఇలారా నాయనా. ఆవిడేదో భయపడుతున్నది. ఎందుకమ్మా భయపడుతున్నావు అని అడిగారు. ఏం లేదురా, నీకో పిల్లాడు పుట్టాడే, వాడు వాడు అంటున్నది ఆవిడ. వాడికి ఏమైంది అన్నాడు ఈయన. వాడు ఏడుస్తున్నాడురా ఆవిడ ఉవాచ. అందులో ఆశ్చర్యం ఏమిటి, వాడు ఫస్ట్ ప్రోగ్రామే ఏడుస్తాడు. వాడు ఏడిస్తే మనమంతా నవ్వుతాం. వాడు పుట్టి ఎంతసేపటికి ఏడవకపోతే మనం ఏడవటం మొదలు పెడతాం, అంతే కదా. పుట్టి ఏడుస్తాడు, అందులో అర్థం ఏమిటి లేదురా. 1 నిమిషం ఏడుస్తారు, 2 నిమిషాలు ఏడుస్తారు, అరగంట నుండి వాడు ఆపకుండా ఏడుస్తున్నాడు. ఏం చెయ్యాలో తోచక మేము ఏడుస్తున్నా, మాతో పాటు నువ్వు కూడా ఏడుద్దుగా లోపలికి రా అంది ఆవిడ. పట్టుమని గట్టిగా అరగంట కూడా వెళ్ళనటువంటి ఆ పురిటి పసిగుడ్డు శరీరం కందిపోతుంటే కక్కటిల్లి వెక్కి 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 ఏడుస్తున్నాడండి. మంత్రాలన్నారు, చింతకాయలన్నారు, విభూతి దండలన్నారు, రాగిరేకులన్నారు, రక్షమండలన్నారు, వేపదిండులన్నారు.
వాడి ఏడుపు ఆపడానికి వీళ్ళు నానా ఏడుపులు ఏడుస్తున్నారు, వాడు మాత్రం ఆపడ. 1 2 3 4 5 6 7 సప్తాహం మొదలుపెట్టాడు, ఇంకో బ్యాచ్కి అవకాశం లేకుండా. వీళ్ళు ఒకటి నిశ్చయించుకున్నారు, ఎప్పుడో వీడు టక్కున ఆపుతాడు, మనం 93.5 రెడ్ ఎఫ్ఎం మనం అందుకోవాలి, అంతే కదా. అది 8వ రోజు ఉదయం బాలభానుని లేలేత బంగారు కిరణములు అంబరతల నుండి భూతలానికి జాలువారుతూ ఉంటే ఆ నేలకొండపల్లి గ్రామంలో ఒక యాచకుడు భగవన్నామం చేస్తూ వస్తున్నాడండి. సంస్కారం అట్లా ఉండేది. అందుకే కొన్ని విద్యలు నేర్చుకుంటే వస్తాయి, కొన్ని భగవంతుడిస్తే కానీ రావు. భగవంతుడిస్తే కానీ వచ్చే విద్య సంస్కారం. అదే రిలయన్స్లోను, మోర్లోను, త్రినేత్రాలోను, ఆన్లైన్లోనూ మనకి దొరకదు. జన్మాంతర కర్మానుభవం చేత పొందాలి. యాచకుడు భగవన్నామం చేస్తున్నాడండి, అది వెనకట్లో అట్లా ఉండేది సంస్కారం. 2 ఏళ్ల వరకు మా ఇంటికి కూడా ఈ టైంలో వచ్చేవాడు. కరెక్ట్గా 7:30 వచ్చేవాడు. నేను వాడిని 4 రోజులు బాగా ఇంటెన్సివ్లో అబ్జర్వ్ చేసి 5వ రోజు తట్టుకోలేక అడిగి, అప్పటికి నాకు 150 పైన బీపీ. ఎందుకురా నువ్వు 7కి రావు, 8కి రావు, వై ఆర్ యూ కమింగ్ ఎట్ షార్ప్ 7:30 అని అడిగా. వాడు కాస్త ఫోజ్ ఇచ్చి, ఏం లేదండి 7:30 కాగానే మీ ఇంట్లో ఈ టీవీలో ఇది కథ కాదు మొదలవుతుంది కదా, అదేదో ఇక్కడ చూసి వెళ్దామని. ఓరి నీ కల్చర్ కాలిపోను, మా కొంపలో ఆ ఒక్కటే కథ కాదురా. ఏ అన్నం తింటామో ఆ బుద్ధులు కలుగుతాయి. ఏ బుద్ధి కలుగుతుందో ఆ పనే చేస్తాం. ఏ పని చేస్తామో ఆ ఫలితమే వస్తుంది. మర్రి విత్తనం పెట్టి మామిడి మొక్క కోసం ఏడవరాదు కదా. యాచకుడు భగవన్నామం చేస్తూ వస్తున్నాడండి. అది మనం ఏం కోల్పోయినాము అంటే ఇట్లాంటివన్నీ వింటున్నప్పుడు ఏం పోగొట్టుకున్నామో మనకి తెలుస్తుంది. అందుకోసమే ఒక్కసారి ఇవన్నీ కూడా గెట్ టుగెదర్ అంటారే. పోయినవి తెచ్చుకోండి, ఉండకూడనివి వదిలించుకోండి, అదే ఇవన్నీ కూడా. ఏమంటున్నాడు యాచకుడు? అగణిత గుణగ్రామ అపరిమిత నిజ కామ నిగమ పరమారామ నిఖిల మోహ విరామ. అగణిత గుణగ్రామ అపరిమిత నిజ కామ. నగధర ఘన శ్యామ నత జన కుముద సోమ అఘగరణ సర్వసమ అసుర మండల భీమ గోవింద ఘటయ. శరదిందు సమవదన శతమన్మథ సమాన. శరదిందు సమవదన గురుధరానంద ఘన కుంద సుందర తదల పరిపంథి గణ దళన పాలితాఖిల భువన. పరిపంథి గణ దళన పాలితాఖిల భువన. సరస నారాయణ తీర్థ సత్యఫలదాన గోవింద ఘటయ. మహానందంతో యాచకుడు భగవన్నామం చేస్తూ వచ్చాడు. అప్పటికి 7 రోజుల నుంచి ఆపకుండా ఏడుస్తున్న పిల్లవాడి ఏడుపు టక్కునాగిపోయిందండి. కొందరు భయపడుతూ మంచం దగ్గరికి వెళ్ళారు. కొంతమంది కాసిన బియ్యం పట్టుకొని బయటికి పరిగెత్తారు. బయటికి ఎందుకు పరిగెత్తారు అంటే ఆ శౌచం వినకుండా వచ్చిన వాడికి బియ్యం వేసి పంపిద్దామని. అక్కడ ఆగిపోతే వాడు పోయినట్టే వీళ్ళు డిజైన్ చేశారు కదా. పిల్లల్ని కంటాం, వాళ్ళ రాతల్ని మనం కనగలమా? పట్టుమని గట్టిగా పురిటి 10 రోజులు వెళ్ళని ఆ పురిటి పసిగుడ్డు వాని జన్మాంతర సంస్కారం చాలా గొప్పదవటం చేత ఏ వైపు నుండి భగవన్నామం వస్తున్నదో ఆ వైపుకి వాడి చిన్ని శరీరాన్ని మొత్తాన్ని తిప్పేసి వింటున్నాడండి. అది అదృష్టం. కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువా అని గుణము చేత. చింతపండు కొట్టు దగ్గర ఉన్నంత జనం బంగారం కొట్లో ఉండరు.
ఉల్లిపాయ కొట్ల దగ్గర వేళ్లాడే జనం వజ్రాల కొట్లో వేళ్లాడరు. వజ్రాలు కొద్దిగానే ఉంటాయి. ఆత్మవిశ్వాస పూరితులైనటువంటి వ్యక్తులు కొద్ది మందినే పుట్టిస్తాడు భగవంతుడు. జల 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 ఆనంద సుధా వృష్టి కురిసింది లింగన్న గారికి. 7 రోజుల నుంచి వాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే వాడికి కావలసిన నామం ఆ ఇంట్లో వినపట్టల్లా. అది వాడి ఏడుపుకి కారణం. యాచకుడు వెళ్ళిపోయినాడు, వీడు మళ్ళా మొదలుపెట్టాడు. రిమోట్ ఎక్కడుందో అర్థమైంది. ఆయన వాడి తెలివిగల తండ్రి కాబట్టి ఆ పిల్లవాడికి ఊహ వచ్చేంత వరకు నిరంతరం ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు భగవన్నామం చేసే సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అందుకే తల్లిదండ్రులకి నరకాలు తప్పించేవాడు పుత్రుడు అన్నారు, కలిగించేవాడు కొడుకు అన్నారు. అంత డిఫరెన్సు ఉంది. ఆ పుత్ర శబ్దం వాళ్ళకే చెల్లింది. 10 రోజుల పురుడు వెళ్ళింది. సంతాన గోపాల అనుగ్రహ సంపత్తితో పుట్టాడు కాబట్టి గోపన్న అని నామకరణం చేశారు. 5 ఏండ్ల వాడైనాడు. విద్యాభ్యాసం అయింది. బడికి వెళ్ళి వచ్చేస్తున్నాడు. ఒకరోజు ఇతడి అదృష్టం పండటం చేత ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక శివాలయంలో రామనామం వినపడ్డది బాలగోపన్నకు. చేప గాలానికి తగిలినట్లుగా, ఇనుము అయస్కాంతాన్ని పట్టినట్లుగా పసివాడి మనస్సు నామం వైపు పరుగులు తీసింది. గబగబా గుళ్ళోకి పరిగెత్తాడు. గుడంతా నిండిపోయింది. ఎవరో మహానుభావుడు శ్రీరామ దివ్య గుణాను వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా శ్రద్ధాబద్ధ బుద్ధితో వింటున్నారు. రామనామం వినపడేటప్పటికల్లా పసివాడికి సమాధి కలిగిందండి. అది అదృష్టం. వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళలేక ఆ ధ్వజస్తంభం మీద పుస్తకాల సంచి పెట్టి అలా ధ్వజస్తంభానికి ఆనుకునేటప్పటికల్లా వాడికి దేహాత్మ భ్రాంతి నశించింది. ఆ చిన్నవాడికి రామనామం వాడి మనస్సు తలుపులని తట్టడం ప్రారంభించింది. పంకజాసన వినూతం పరమనారాయణం శంకరార్చిత జనక చాపదళనం లంకా విశోషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినూతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. ఎంత మంచి సాహిత్యమో చూడండి. సంగీతానికి ఎంత వైభవం ఇవ్వాలో సాహిత్యానికి ఎంత విశేషం ఇవ్వాలి. సాహిత్య వైభవం లేని సంగీతం శవానికి చేసిన అలంకారము వంటిది అని చెప్పారు. అందుకే త్యాగరాజాది మహాత్ములు సంగీతాన్ని, సాహిత్యాన్ని, భావాన్ని త్రివేణి సంగమంలాగా పోషించారు. రాగ ప్రపంచానికి చక్రవర్తి శ్యామశాస్త్రుల వారైతే, స్వర ప్రపంచానికి చక్రవర్తి త్యాగరాజస్వామి వారైతే, శబ్ద ప్రపంచానికి చక్రవర్తి ముత్తుస్వామి దీక్షితుల వారు. రాగార్ణవము, స్వరార్ణవము, శబ్దార్ణవము అని. అటువంటి చక్కగా శ్రీరామ దివ్య గుణాను వైభవాన్ని కీర్తిస్తూ ఉంటే పిల్లవాడు శ్రద్ధాళువై వింటున్నాడు. పురాణం అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయినారు. వీడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది. పురాణం పెట్టించిన పెద్ద ఆయనకి, పెట్టించిన కార్యకర్తకి 2 పనులు ఉంటాయి. మొదట పట్టాలు వేయాలి, తర్వాత పట్టాలు తీయాలి. ఎందుకురా ఏడుస్తున్నావు? పలకేమన్నా పగలగొట్టుకున్నావా? బలపం పారేసుకున్నావా? పుస్తకం చినిగిపోయిందా? మీ పంతులు గారు కొట్టారా అన్నాడు. ఆయన విజన్ అలా ఉంటుంది. మన దృష్టిని బట్టి సృష్టి కనపడుతుంది. దృష్టిలో లోపం ఉంటుంది కానీ సృష్టిలో లోపం ఉండదు. ఇది ఏడుపు కాదన్నా అన్నాడు వాడు. దీన్ని మీ భాషలో దీనికి భాష్యం ఏమన్నా ఉందా అన్నాడు ఈయన. ఇది ఏడుపు కాదన్నా, రామనామం విన్నప్పుడల్లా నా కన్ను ఇలా తడవుతుందన్నా అన్నాడండి పసివాడు. పురాణం పెట్టించిన పెద్ద మనిషి సిగ్గుపడ్డాడు. ఎంత అదృష్టవంతుడివిరా, 7 ఏళ్ళు లేవా నీకు? రామా అంటే తడవుతుందా? 80 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పటి వరకు ఎక్కడా తడిగన పట్టలేదురా. అంతా డిజర్ట్ ల్యాండ్కు మళ్ళీ ఉన్నది.
ఎంత అదృష్టవంతుడివిరా అంటే వాడికి దుఃఖం మరీ పొంగిపోయిందండి. నిజంగా నేనే అదృష్టవంతుడినైతే, నేనే పుణ్యాత్ముడినైతే ఏమవుతావురా అన్నాడు ఆయన. ఈ ఊళ్ళో మాత్రం పుట్టనండి అన్నాడు వాడు. హారిపిడుగా, ఇక్కడ పుట్టకపోతే ఎక్కడ పుడతావు అని అడిగాడు. జనించనైతి రామునితో అయోధ్యలో, నదులకు కావేరి, రాగాలకు సావేరి. జనించనైతి రామునితో అయోధ్యలో, భరతాదులను కంటబడయనైతి, పలుకనైతిని భానుకుల దీపకునితో. సీతామహాదేవిని చూడనైతి, నేనాదేవి చరణములంటనైతి. హనుమదాదుల రూపు నరయనైతి, చెల్లరే ఈ దిక్కుమాలిన పల్లెలోన పారవైచనేనను రామభద్రుడటల్చు. పురాణంబు ముగిసి ఇంటికరగుచుండిన గోపన్న వగచుచుండు అనుదినంబు. అయోధ్యలో పుడితే రామదర్శనం అయ్యేది, సీతమ్మను చూచేవాణ్ణి, లక్ష్మణుడితో సహవాసం చేసేవాణ్ణి, శత్రుఘ్నుడితో మాట్లాడేవాణ్ణి. పోనీ వీళ్ళందరికీ నా స్థాయి పనికిరాలేదంటే నా స్థాయి తెలిసిన మా స్వామి నా దగ్గర ఒకడున్నాడు. నా సై రోగకరై సబ పీర జపత నిరంతర హనుమత వీర, సంకట సే హనుమాన చుడవై, మన క్రమ వచన ధ్యాన జోలవై, సబ పర రామ రాయ సిరతాజ, తినకే కాజ సకల తుమ సాజ. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की. రామ లక్ష్మణ జై బోలో. మా స్వామి నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి ఆ స్వామి దగ్గర పాడేసి, రామా నీకు నేనెంతో వీడు కూడా అంతే అని చెప్పేవాడు కదా. అయోధ్యలో పుట్టకపోవటం చేత శ్రీరామ దివ్య సుందర సందర్శన సద్భాగ్యాన్ని కోల్పోయినాను స్వామి, మీరు నన్ను అదృష్టవంతుడంటారేమిటి అని ఏడ్చాట ఆయన్ని పట్టుకొని. అది వీడిలో గూడు కట్టుకున్న భక్తి గంగా ప్రవాహానికి ఆయన తల్లడిల్లిపోయినాడు, తట్టుకోలేకపోయినాడు. ఒరే అసలు నీ పోటీ వాళ్ళు లేరా మా పురాణానికి కావాల్సింది? గుళ్ళోకి ఎందుకు బయలుదేరుతామంటే ఇంట్లో మాట్లాడుకోని విషయాలన్నీ గుళ్ళో మాట్లాడుకోవచ్చు, ఓపెన్ ఫోరం డయాస్ కాబట్టి. అందుకని బయలుదేరుతాం, అక్కడెవరు అడ్డేవాళ్ళు లేరు కదా. అది ధైర్యం. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం బ్రహ్మలోకోపి ననశ్యతి అని శాస్త్రం. పుణ్యక్షేత్రంలో చేసిన పాపం బ్రహ్మలోకానికి పోయినా పోదని పెద్దలు చెప్తారు. నువ్వు రోజు మా పురాణానికి రారా అన్నాడు. అలాగేనండి అన్నాడు. సాయంత్రం దాకా బళ్ళో, రాత్రి దాకా గుళ్ళో. ఇది వాడి డైరీ. 7 ఏళ్ల వాడైనాడు. ఉపనయనం జరిగింది. ఒకరోజు బడి గుడి రెండూ అయిపోయి పిల్లవాడి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఇట్లాగే చీకట్లు పడుతుండగా ఇతడి అదృష్టం ఒక సన్యాసి రూపంలో ఎదురుపడ్డది. పెళ్ళాం మీద అలిగి కొంప మీద కోపం వచ్చిపోయిన వాడు సన్యాసి అవుతాడు కానీ సన్యాసి కాలేడు. చాలా డిఫరెన్స్ ఉంది. అందరినీ విడిచిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు, అందరూ విడిచిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు. నీళ్లల్లో పడవ, పడవలో నీళ్లు. ఆ వచ్చేవారు కబీర్ అనుయాయి. కబీర్ గారు 6వ శతాబ్దం, రామదాసు గారు 16వ శతాబ్దం. కబీరు మతాన్ని అనుసరించిన వాళ్ళందరినీ కబీర్లనే పిలుస్తారు. ఆ మతాన్ని అనుసరించిన ఒక సూఫీ భగవన్నామం చేస్తూ ఇతడికి ఎదురొస్తున్నాడు. గురుబిన కౌను బతావే బాట్, గురుబిన కౌను బతావే బాట్.
సాష్టాంగ నమస్కారం చేశాడు ఈ పిల్లవాడు. నువ్వు చూడబోతే బ్రాహ్మణ పోరగాడికి మళ్ళీ ఉన్నావు, నేను చూడబోతే హిందూ మతేతరుణ్ణిరా, నా కాళ్ళ మీద పడ్డావేమిటి అన్నాడు ఆయన. మతులు మంచివైన మతమేది చెడ్డది స్వామి, నాకేదన్నా దోవ చూపిస్తారని మిమ్మల్ని ఆశ్రయించాను అన్నారు. ఏ మతము హింసని ప్రోత్సహించలేదు, ఏ మతము అవినీతిని ప్రకోపించలేదు, ఏ మతము నన్ను తప్పించి ఆకాశం అంత పిడుగుపడాలి అని కోరుకోమని చెప్పలేదు. మతాలన్నీ అగ్నికణ సదృశాలు, దాని మీద కర్పూరం వేస్తే దుర్వాసనని దూరం చేస్తాయి. అది తీసుకెళ్ళి ఒక తాటాకు గుడిసె మీద వేస్తే 100 గుడిసెలు తగలబట్టడానికి ఉపయోగపడతాయి. ఉపయోగించుకునేటువంటి వాడి దృష్టి మాంద్యం చేత లోకంలో ఇన్ని ఉత్పాతాలు ఏర్పడుతున్నాయి. నేను కాదురా, మీ ఇంటి పురోహితుడి చేత నీకేదన్నా మంచి మార్గం చెప్పిస్తాను అన్నాడు ఆయన. ఆ రాత్రి వాళ్ళింట్లోనే ఉన్నాడు ఆ కబీరు. తెల్లవారు ఈ పిల్లవాడిని స్నానం చేయించి మంచి బట్టలు కట్టించి వారి ఇంటి పురోహిత స్వామి రఘునాథ భట్టాచార్య స్వామి, రామదాసు గారు ప్రథమ శాఖ నియోగి బ్రాహ్మలు, వారు వైష్ణవం స్వీకరించారు. అందుకనే పట్టితి భట్టరాజ్య గురుపాదము లిమ్మేయి పెట్టితి ఊర్ధ్వపుండ్రములని చెప్పుకున్నారు ఆయన. వారి దగ్గరకు తీసుకువెళ్ళి ఒక మంత్రోపదేశం చేయించారు కబీర్ గారు. బాలగోపన్నకి రఘునాథ స్వామి చేత కబీర్ చేయలేదు మంత్రం. ఏమిటా మంత్రము? శ్రీరామ రామ రమేతి. అన్ని ఆందోళనలు పోతాయి కాబట్టి హిందోళం అన్నారు. ఇందులో కూడా పంచమం వేస్తే లేనిపోని ఆందోళనలు తెచ్చుకోవాల్సిందే. ఇది ఏం కాలం అండి అన్నారట. వాయించే వాళ్ళకి పైకాలం, వినేవాళ్ళకి పోగాలం అన్నారట. ఇంకంతకంటే ఏం చెప్పలేం కదా. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మా ఇంట్లో నా పెళ్లి కాక ముందు నుంచి మీరు పేయింగ్ గెస్ట్గా ఉన్నారు. అప్పటి నుంచి చూస్తున్నా మీ చేతిలో ఏమిటా మాల అని అడిగింది ఆవిడ. నీకెందుకే ఆ గోల అన్నాడు ఆయన. చెప్పండి సారు అన్నది ఆవిడ. చెప్పక తప్పదా దియరు అన్నాడు ఆయన. కుదరదు అయ్యగారు అంది ఆవిడ. అది భార్యాభర్తల జీవితం అంటే పార్వతీ పరమేశ్వరులే. ఆవిడ వాక్ అయితే ఆయన అర్థం. ఆవిడ మీద ఆయనకున్న ప్రేమంతా రంగరించి ఈ 2 అక్షరాల్లో చెప్పేశాడు. శ్రీరామ రామ రామేతి కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. అందుకనే భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే పార్వతీ శంకరుల్లా ఉండాలట. ఆయన ఆ వాక్ అయితే ఆవిడ అర్థం అవుతుంది. వాళ్ళ కాపురం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. మనకు మళ్ళీ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఒక రకం, 8 నుంచి 16కి డైల్యూషను, 16 నుంచి 21 వరకు నానా ఫ్లేవర్లు, 21 నుంచి 28 వరకు ఎప్పుడు వదిలిపోతుందా ఈ పీడ అనుకోవటం వాళ్ళకి లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉంది. కారణం ఏమి అంటే అది అద్వైత సంప్రదాయం కాబట్టి. ఆవిడ మనస్సు ఆయనలో ఉంది, ఆయన మనస్సు ఆవిడలో ఉంది కాబట్టి. అందుకే పార్వతీ పరమేశ్వరం అన్నాడు కాళిదాసు గారు. తారక మంత్రోపదేశం చేయించి కబీర్ గారు ఒక పేరు పెట్టారండి పసివాడికి. నేటి నుంచి నిన్ను రామదాస్ అని పిలుస్తారు అని కబీర్ గారు పెట్టారు ఆ పేరు. రామదాసు కబీర్ ఇచ్చినటువంటి పేరు. అందుకనే మనకు కూడా 3 నామాలు ఉంటాయిట. బాలసారి నామము, గురువుల వద్ద విద్యకు వెళ్ళినప్పుడు గురువు ఇంకో నామం ఇస్తారు, దాన్ని దీక్షానామము అంటారు. సన్యాస స్వీకరణం చేసినప్పుడు ఆశ్రమ నామం కలుగుతుంది. నేటి నుండి నిన్ను రామదాస్ అంటారు. గోపన్న రామదాసుడైనాడు, 19 ఏళ్ల వాడైనాడు. లక్ష్మీ కమల అనే ఒక కన్యతో వివాహం జరిగింది. కమలమ్మ గారు కాపురానికి వచ్చి నెలదప్పి గర్భవతే పురిటింట నొప్పులు పడుతున్నది. రామదాసు తల్లిదండ్రులు ముదివగ్గులైపోయి వరండాలో కూర్చున్నారు. ఒకరోజు సుప్రభాతం ఇది వాళ్ళ ఇంట్లో. కామాంబా లింగన్నలు ముగ్గు బుట్టల్లాగా తయారైపోయినారండి. మనకి భగవంతుడి దగ్గర నుంచి 4 కొరియర్లు, 1 మెయిలు వస్తుందిట. ఫస్ట్ కొరియర్ ఏమిటి అంటే తల తెల్లబడుతుంది. దీని అర్థం ఏమిటి అంటే జ్ఞానోదయం అయిందని అర్థం చేసుకోండి రా అన్నారు. మాకు అప్పుడే అయితే కుదరదు అని మనం రకరకాల ప్రయత్నం చేస్తాం. రెండవది కళ్ళకి జోడొస్తుంది. నాయన క్యాలిబర్ తగ్గింది, ఇంకా అనవసరమైనవన్నీ చూడటం మానేసి అవసరమైన దాన్ని చూసే ప్రయత్నం చెయ్యి.
ఇవన్నీ 40 దాటిన తర్వాత మనకి చెప్పకుండా వచ్చే పిఎఫ్లు, గ్రాట్యుటీ, ఎరియర్సు, డిఏ, ఇంక్రిమెంట్లు. మూడవ కొరియరు వినపట్టం తగ్గుతుంది. ఇంకా అలేమిట్రా అమ్మ అయిపోయింది. 4వది 10th తప్పిన మనవడో మనవరాలో ఒక వాకరో ఒక ఫుడ్ నడిచే కర్ర ఉంటుంది కదా, డిపెండెంట్ అని. 5వ మెయిల్ ఏమిటి అంటే ఈ 4 వచ్చిన తర్వాత హీ ఆర్ షీ ఈస్ నో మోర్, అంతే కదా. అందుకనే మొదటి కొరియర్ వచ్చినప్పుడే జాగ్రత్త పడమన్నారు. ఉప్పున కాలకింకరులు ముంగిట నిలిచిన వేళ, రోగములు గొప్పరమై కపము కుత్తుకొని నిండిన వేళ, బాంధవులు గప్పిన వేళ. శరీరంలో అన్నీ బాగా ఉన్నప్పుడు నువ్వు భగవంతుడిని మర్చిపోతే నీ శరీరం పడిపోయినప్పుడు ఆయన నిన్ను గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఎందుకు ఉంటుంది, ఎందుకు ఉండాలి? షడ్భాగం మానవయత్నం, సప్తమం దైవ చింతనం. ముదివగ్గులైపోయి ఉన్నారు రామదాసు తల్లిదండ్రులు. కమలమ్మ గారు నిప్పులు పడుతున్నది. రామదాసు గారు రఘునాథస్వామి ఇచ్చినటువంటి మంత్రాన్ని జపం చేస్తున్నారు. జపం పండటం ప్రారంభించింది. అందుకనే వాళ్ళు కవిగాయక శిరోమణులు కాదు, వాళ్ళు మహాభక్తులు. భక్తి పొంగితే, భావావేశం ఉప్పొంగితే ఆ కవిత్వం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఏ కవిత్వంలో భగవంతుడు కీర్తింపబడతాడో దానికి చావు లేదు. ఏ కవిత్వంలో సమాజాన్ని మానవుల్ని పొగుడుతుంటామో అది ఎక్కువ కాలం బ్రతకను లేదు. వీడు పడిపోయేవాడే, వాళ్ళు పడిపోయేవాళ్ళే. భక్తి రేవ గరీయసి, భక్తి తల్లీనత స్థితిలో ఉన్నారు వారు. మహాభక్తుడైనటువంటి రామదాసు హృదయం ఉప్పొంగి ఆ హృదయ గంగా ప్రవాహం, గంగా జనకుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య పాద ప్రక్షాళన చేస్తున్నది. ఏమంటున్నారో విందామా? తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా. అన్నిటికీ కడసారి జన్మమిది, అన్నిటికీ కడసారి జన్మమిది. సత్యం బిక ఉప్పుట నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న. ఎన్ని జన్మముల చేసిన పాపం ఈ జన్మములో విడునన్న. ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మములో విడునన్న. అన్ని రూపములు తానైనా, అన్ని రూపములు తానైనా. పరమాత్ముని నామము కథ విన్న. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని, ధన్యుడనైతిని ఓరన్న. ఈయన గానం చేస్తున్నాడు. వాకిట్లో ఉన్న కామాంబ గారికి పైనుండి పిలుపొచ్చింది. నిందలేనిదే బొందిపోదు. పక్కనే ఉన్నాడు భర్త. ఆయన శరీరాన్ని, ఆయన చేతిని గట్టిగా పట్టుకుంది కామమ్మ గారు. ఏమండి, తలనొప్పిగా ఉందండి. ఎందుకో? ఎప్పుడూ లేని నొప్పి మరీ అధికంగా వచ్చింది అంటూనే రామా అంటూ కేకబెట్టేసి భర్త ఒళ్ళో శరీరం వాల్చేసి ప్రాణం వదిలేసింది ఆ ఇల్లాలు. ఏమే కాముడు అన్నాడు ఈయన. ఇంకెక్కడి కాముడు? కాముడిలో ఉన్న రాముడు తప్పుకున్నాడు పక్కకి. గూటిలో చిలకేదిరా అన్నా, గూడు చిన్న బోయరా. భార్య శరీరం చల్లగా తగిలింది ఆయనకు. ఈయన అంతే రామప్రభో అన్నాడు, ఆవిడ మీద పడ్డాడు, ప్రాణం వదిలేశాడు. అది దాంపత్యం. భగవంతుడిని ఏం అడగాలంటే 3 కోరుకోవాలి అన్నారు. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, అంతే తవ సాయుధ్యం దేహిమే జగదీశ్వర. బ్రతికినంతకాలం వాకిట్లోకి వచ్చిన వాడికి ఇంత పెట్టడానికి కావలసిన ఐశ్వర్యం ఇవ్వవయ్యా. కష్టం లేకుండా వెళ్ళిపోయే అదృష్టం ఇవ్వు. వెళ్ళిన తర్వాత కూడా మళ్ళా అక్కడ ఇక్కడ చేరకుండా నీ దగ్గరికి చేరే భాగ్యమే ప్రసాదించు.
ఊళ్ళో వాళ్ళు రామదాసు ఇలా రా అని కేకేశారు. తల్లిదండ్రులు గతించిరా అతనికి సీతారాములం చూపి, తల్లిదండ్రులు గతించిరా అతనికి సీతారాములం చూపి, జగజ్జనని జనకులేనిక నీ తల్లిదండ్రులా అని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినారు. ఏకకాలంలో మాతాపితృ వియోగంచే కుమిలిపోతుంటే మంత్రసాని వచ్చి ఒక్కసారి ఇలా వస్తావా రామదాసు అని అడిగింది. చూడండి, భగవంతుడు గుమ్మడికాయంత కష్టాన్ని పెట్టి ఆవగింజంత అదృష్టాన్ని ఎదురుపెట్టి ఆడిస్తూ ఉంటాట జీవుణ్ణి. ఇవాల్టి కంటే రేపు బాగున్నది అనే ఆశ చేత జీవుడు బతికుంటాడు. రేపు కూడా ఇలాగే ఏడుస్తుంది అంటే ఇక లోకంలో చెరువులు బావులు ఖాళీలు ఉండవు. ఆశయా బద్ధతేలోకే కర్మణ బహుచింతయా. మా అమ్మా నాన్న ఇద్దరూ వెళ్ళిపోయినారవ్వా అని ఏడ్చాడు రామదాసు. అదృష్టవంతులరా, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏడుస్తూ ఎల్లకాలం బతకాల్సిన అగత్యం లేకుండా ఇద్దరూ అనుకోని వెళ్ళిపోయినారు. ఫలించన్ సతి గర్భవాసము సుతప్రాప్తిన్ విడంబించి, మీ ఆవిడ ప్రసవించిందిరా, నీకు మగపిల్లాడు పుట్టాడు అని చెప్పింది ఆవిడ. అమ్మా నాన్న వెళ్ళినందుకు ఏడవాలా, పుత్ర జననమైనందుకు సంతోషించాలా. ఇక్కడే రామదాసుని స్థితప్రజ్ఞుడు అన్నారు చాగయ్య గారు. ధీరుడవు రామదాసుని బంధము దీర్చినది విన్నాను రమా. అందరికీ ఆ ధీర శబ్దం పనికిరాదు. ఎవరు ధీరుడంటే రామదాసు గారువే ధీరుడు అని చాగయ్య గారి అభిప్రాయం. స్థితప్రజ్ఞుడైనాడు. 10 రోజుల జాతాశౌచం, 10 రోజుల మృతాశౌచం అయింది. పిల్లవాడికి రఘురాముడు అని నామకరణం చేశారు. పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. తాళం చేతులు చేతికి వచ్చాయి. కొంతమంది చేతికి తాళం చెవులు వస్తే ఆస్తి పెంచుతారు, కొంతమంది చేతికి వస్తే ఒకప్పుడు ఇక్కడ బాగా ఉండేదిట అనే స్థితికి దించుతారు. రామదాస్ గారు మా బ్యాచే. తనకి చేతికి వస్తే ఏమిటి అంటే లోకంలో 2 రకాల వ్యక్తులు 3 రకాల వ్యక్తులు ఉంటారట. తేరా భీ తేరా, మేరా భీ తేరా. మోడరేషన్ బాపతు, తేరా భీ తేరా, మేరా భీ మేరా. 3 మార్కులు, తేరా భీ మేరా, మేరా భీ మేరా. ఇదే ఇబ్బంది లోకానికి. ఇప్పుడు పట్టిందంతా ఈ బ్యాచే పట్టారు. తనకి తినటానికి ఉంటే ఒకళ్ళకి పెట్టి తినటం రామదాసుకు అలవాటు. చూడండి, కొంతమందికి విస్తరి పక్కనుంటే గాని అన్నం తినరు, కొంతమందికి విస్తరుంటే వాళ్ళు తినరు. తేడా ఎవరెవరి ప్రారంభం ఎవడు తీరుస్తాడు. సందర్పణములు శ్రీరామ మహోత్సవములెన్నో గోపన్న, సందర్పణములు శ్రీరామ మహోత్సవములెన్నో అంతులేనట్టులు నేర్చే అప్పటికి, అంతులేనట్టులు నేర్చే అప్పటికి అతని ఆస్తి బండి సున సంతర్పణము. నిత్య సంతర్పణలు, నిత్య సమారాధనలు, శ్రీరామ జననం, శ్రీరామ చౌలం, శ్రీరామ విద్యాభ్యాసం, శ్రీరామ ఉపనయనం, శ్రీరామ అని మొత్తానికి 30 రోజులకి 3 బోర్డులు పెట్టి 30 పేర్లు పెట్టి 10 ఎకరాల పొలం కృష్ణార్పణం చేశాడు. పొలమే పోతే ఎడ్లెందుకు, అవి వెళ్ళిపోయినాయి. మహాత్ములకి ఆస్తిపాస్తులు అచ్చిరావు, అందుకే వాళ్ళని బాగా తొందరగా వదిలించుకుంటారు. నాబోటి వాళ్ళు దాన్ని గట్టిగా తగిలించుకుంటుంటారు. 10 మందికి పంచభక్ష పరమాన్నాలతో విందు చేసిన రామదాసు కుటుంబం చివరికి నడిబజారు మీదకి చేరిందండి. అది దైవ ఘటన. రామదాసు తల్లిదండ్రులని బాగా తెలుసుకున్న ఆ ఊరి పెద్ద మనిషి, ఎక్కడికి పోతావురా పిచ్చి బ్రాహ్మడా, నీకు అభ్యంతరం లేకపోతే మా పశువుల కొష్టంలో నీకు వాసం ఇస్తాను, ఉంటావా అన్నారు. తప్పకుండా స్వామి అన్నారు. పశువుల కొష్టంలోకి చేరింది రామదాసు కుటుంబం. రఘురాముడు 7 ఏండ్ల వాడైనాడు. 6 రోజులు ఆ పసి ప్రాణానికి అన్నం దొరకటం గగన కుసుమ సదృశ్యం అయిపోయిందండి.
వాడు కాళ్ళకి చుట్టేసుకుంటున్నాడు కమలమ్మ గారిని. అమ్మ ఆకలి, ఏమన్నా అంత ఉంటే పెట్టమ్మా, అంత ఉంటే పెట్టమ్మా. అందుకే మాతా సమం నాస్తి శరీర పోషణం, చింతా సమం నాస్తి శరీర శోషణం, భార్యా సమం నాస్తి శరీర దోషణం, విద్యా సమం నాస్తి శరీర భూషణం అని చెప్తారు పెద్దలు. తల్లిని మించిన దైవం లేరు. తల్లిదండ్రులని ప్రత్యక్ష దైవతాలుగా భావించి సేవించేటువంటి వాడికి తీర్థాలు ఒక్కళ్ళ, యాత్రలు ఒక్కర్లా, యాగాలు అక్కర్లేదు. న గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. భగవంతుడు ప్రతి చోట తాను ఉండలేడు కాబట్టి తనకు ప్రతినిధిగా తల్లిని సృష్టించి లోకానికి అందించాడు. తల్లిదండ్రులని పూజించే లేకుండా లలితా సహస్రం చేశాం, కోటి లలిత చేశాం. వైరం పెరుగుతున్నది కానీ వైరాగ్యం తెలియట్లా. తల్లిదండ్రులని పూజిస్తే దేవతలంతా సంతసిస్తారు. కమలమ్మ గారు తట్టుకోలేకపోయింది. ఆ పిల్లవాడిని చంకనేసుకొని భర్త దగ్గరకు వచ్చింది. ఆయన జపం చేస్తున్నారు. దానికి ఇన్కమ్ ట్యాక్స్ లేదు కదా, ఎంతైనా చేసుకోవచ్చు. రిటర్న్స్ చేయటం లేదు కదా, ఎంతైనా చూపించుకోవచ్చు. మిమ్మల్నే అంది ఆవిడ. కళ్ళు తెరిచాడు. కన్నీళ్లతో కంటి కన్నీరొలికిన. ఎందుకు కమలా ఏడుస్తున్నావు? ఏం లేదండి, పిల్లవాడు ఆకలికి ఏడుస్తున్నాడు, అందుకు నా దాకా వచ్చావా, ఏమన్నా ఉంటే పెట్టచ్చు కదా అన్నాడు. ఉపదేశ సారం ఇచ్చాడు ఆయన. కమలమ్మ గారు నవ్వి, ఇంట్లో ఏమన్నా ఉంటే మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చానా? తండులములు నిండుకున్నాయండి అని చెప్పింది ఆవిడే. అందుకనే వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే. ఒకప్పుడు పెదవాడ ఆకాశవాణి బాగా ఉన్న రోజుల్లో శ్రీయంతేఖిల భూషణాని సతతం. ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు ఆ సంస్థలో? వాళ్ళు వెళ్ళిపోయినా ఆ మాటలు ఉండిపోయినాయి. వాగ్భూషణం భూషణం. మనిషి యొక్క అలంకారం ఇన్ని ఉంటాయి కాబట్టి హరికథకి వాయించటము కష్టం, హరికథ చెప్పటము కష్టం. మన అలంకారం ఏమిటి అంటే మనం మాట్లాడే మాట మన స్వరూపాన్ని లోకానికి తెలియజేస్తుంది. తండులములు నిండుకున్నాయండి అందావిడ. లేవు, ఎక్కడుంటాయి? ఇవి వీళ్ళకి బాగా తెలుసు, ఇప్పటి వాళ్ళకి. మా అత్తగారు ఇవ్వలా వెళ్ళేటప్పుడు. వెళ్ళిపోయిన వాళ్ళని ఎందుకు ఈ దీంట్లోకి లాగటం? రేపు నువ్వు వెళతావు, అప్పుడు నీ కోడలు లాగుతుంది. తండులములు నిండుకున్నాయండి అంటే లేవనే అర్థం. చెప్పేటువంటి మాటలో కొంచెం పాలిష్డ్గా చెప్పటము. పాలిస్టర్ చీరలు కడుతున్నాం కానీ పాలిష్డ్ సెంటెన్సెస్ రావట్లా, అవి కొంచెం రావాలి. ఏం చేస్తాం కమలా? పెట్టని రోజు వచ్చింది కాబట్టి పుట్టలేదన్నాడండి ఆయన. చూడండి ఎంత తెలివిగలవాడు. అకౌంట్లో ఉంటే సెల్ఫ్ ఆర్ బేయర్ ఎవరి పేరుతో చెక్ ఇచ్చినా ఇస్తారు డబ్బులు. అకౌంటే ఓవర్ డ్రాఫ్ట్ అయితే ఓనర్ వెళ్ళినా ఏమి ఇవ్వరు. అయిపోయింది నాయన, నీ నిల్వ అయిపోయింది, బయలుదేరంటారు. పుణ్యమైనా పాపమైనా అంతే. ఇంతవరకు తినగలుగుతున్నామంటే అకౌంట్లో ఎప్పుడో పెట్టున్నాం, ఇప్పుడు దొరకట్లేదు అంటే అది అయిపోయింది. ఏమండి, వేదాంతం చెప్పడానికి బాగుంటుంది, వినటానికి బాగుంటుంది. మా గురువు గారిని అడిగా నేను. మా అదృష్టం ఏమిటంటే నారాయణదాసు గారి మొట్టమొదటి శిష్యులు మా గురువు గారు కరూరు కృష్ణదాసు గారని. దాసుగారి దగ్గర 14 సంవత్సరాలు ప్రత్యక్ష విద్యాభ్యాసం చేసినటువంటి వారు. వారి తర్వాత చేరినటువంటి వారే నేతి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, వాజ్పేయి సుబ్బయ్య గారు. సో ఐఆమ్ ది ఫస్ట్ గ్రేట్ గ్రాండ్ డిసైపుల్ ఆఫ్ నారాయణదాస. అది నా అదృష్టం. నాకు ఏం వచ్చిందో రాలేదో తర్వాత సంగతి, ఆ పేరు వచ్చింది కదా. మా గురువు గారిని అడిగా, వేదాంతం అంటే ఏమిటండి అంటే ఆయన ఎంత జోక్గా చెప్పారంటే, ఏం లేదురా, చెప్పేవాడికా తెలియదు, వినేవాడికా అర్థం కాదు, అదే వేదాంతం అన్న. అది మిథ్య, ఇది మిథ్య, అది మిథ్య అంటున్నా, అన్నీ రావాలని కోరుకుంటున్నా. ఎక్కడ వేదాంతం? వేదాంతం అనుష్ఠానంలోకి రావాలి. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహం, బ్రహ్మైవాహం, బ్రహ్మైవాహం. ఇది బోర్డు మీద పేపర్ మీదకి వస్తున్నది కానీ మనస్సులోకి రావట్లా. వాళ్ళు మనస్సులోకి తెచ్చుకున్నారు. పెట్టని రోజు వచ్చింది కాబట్టి పుట్టలేదు కమల అన్నాడు ఆయన. ఇది బాగుండదు, కాస్త ఏదైనా చెప్పండి అంది ఆవిడ. ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందనయుండగా
ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందనయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు మృత్యు సోమకుని మును చంపినయా మత్స్యమూర్తి మన పక్షముండగా మృత్యు సోమకుని మును చంపిన ఆ మత్స్యమూర్తి మన పక్షముండగా తక్కువేమి మనకు రాము భూమి స్వర్గమును గొందుగా గొలచిన భూమి స్వర్గమును గొందుగా గొలచిన వామనుండు మనవాడయుండగా రామదాసునిగా చెడి శ్రీమన్నారాయణు నెరనమ్మియుండగా తక్కువేమి మనకు రాముడొకడుండు వరకు. ఇంత వేదాంతం చెప్పాడు ఆయన. ఆవిడ నవ్వి, నేను మిమ్మల్ని తప్పుపట్టలేదు, మీ రాముణ్ణి తప్పుపట్టలేదు, మీలో ఉన్న మీ రాముడు మీ చేత నన్ను ఈ మాట వినమని ఆదేశిస్తే నాలో ఉన్న మీ రాముడు నా చేత మిమ్మల్ని ఒక మాట వినమంటున్నాడు, వింటారా అని అడిగింది ఆవిడ. అందుకే మగవాడికి పాతివ్రత్యం అన్నటువంటి శబ్దం ఆడవారికి చెప్పలా, మగవాడికి చెప్పారు. మగవాడికి చెప్పారు, పత్ని యొక్క వ్రతాన్ని ఎరిగి చేసేదే పాతివ్రత్యము. అంతా రామమయం, తప్పకుండా చెప్పు, వింటానన్నాడు. ఆవిడ మంచి సజెషన్ ఇచ్చింది. అందుకే ఆవిడ ధర్మపత్ని అన్నారు. వాడే సమస్యలు తట్టుకోలేక కొంపకొస్తే ఇంక 2 కట్టెలు తగిలిచ్చి పెడితే అది కర్మపత్ని అవుతుంది, కానీ ధర్మపత్ని కాదు. అలరెడు గోలుకొండ పురి నేలెడు అక్కన మాదన గార్లు మేనమామలు గలరు నవాబు కడమంత్రులు వారటకే గయదియో ఫలముల భ్యూపకునే గోల్కొండ నవాబు దగ్గర ప్రధానమంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్నలు రామదాసు గారికి మేనమామలు. అక్కన్న గారి కుమార్తె కమలమ్మ గారు. ఆ రోజుల్లో అట్లా ఉండేది, ప్రధానమంత్రి సొంత అల్లుడికి అంత వింత దరిద్రం ఉండేది. ఇప్పుడు ఎవరు ఎట్లా ఉన్నారో చెప్పుకోవక్కర్లా, అందరికీ తెలుసు. మన ఇంట్లో 2 రాముళ్ళు ఉన్నారు అంది ఆవిడ. ఎవరా 2 అంటే, ఒకడు మనం గన్న రాముడు, ఒకడు మనల్ని గన్న రాముడు. వీళ్ళ 2 క్షేమం మనం చూడాలి కాబట్టి మీ మేనమావ దగ్గరికి దైవ నివేదన కోసం అంత అడగండి అని అడిగింది ఆవిడ. తమ కడుపు కోసం అడగమల్లా. తప్పకుండా కమల, ఇప్పుడే బయలుదేరుతాను, ఏమన్నా గంజి ఉందా అని అడిగాడు ఈయన. 20 ఎక్కాలన్నీ అప్పచెప్పిన తర్వాత మళ్ళా 2వ ఎక్కం వెనక నుంచి ముందుకు అప్పచెప్పంటాడేమిటనుకున్నది ఆవిడ. లేదు అని చెప్పే అలవాటు ఆ ఇల్లాలికి లేదు కాబట్టి పక్క ఇంటికి వెళ్ళి తవ్వెదలు అప్పు తీసుకొచ్చి గంజి కాచి భర్తకి పోసింది. గంజి అయినా పరమాన్నమైనా నాలుక మీద ఉన్నంత వరకే. అందుకే రామకృష్ణ పరమహంసని రుచికి కొలత ఎంత అని అడిగాట నాబోటి పూర్ణ ప్రజ్ఞావంతుడు. పరమహంస గారు 2.5 అంగుళాలు అని చెప్పారట. ఏ పారామీటర్లో కొలిచారండి అన్నారట. పిచ్చివాడ, నాలుక ఉన్నది 2.5 అంగుళాలేరా, నాలుక దాటిన నరకంబుకు చేరు అని. అక్కడ ఆల్ ఇన్ వన్ పెద్ద డస్ట్బిన్ అంతే. ఆ 2.5 అంగుళాల నాలుక కోసం జీవులు నానాధర్మ మార్గాల తిరిగి నాశనమైపోతారు అని చెప్పారు మాండూక్యోపనిషత్తులో. ఏదైనా కాస్త తరించాలి అనుకునే ఉద్దేశం వస్తే ముందర నాలుకని స్వాధీనం చేసుకోమన్నారు. అందుకనే బహిరింద్రియాన్ని దమము అన్నారు, అంతరింద్రియాన్ని శమము అన్నారు. ఈ అంతరింద్రియ నిగ్రహం ఎలా కలుగుతుంది అంటే ఆహారం మీద కొంచెం ధ్యాస తగ్గిస్తే అంతరింద్రియ నిగ్రహం కలుగుతుంది. ఆ గంజి తాగాడు. గంజి అయినా పానకమైనా ఒకటే.
అట్టే ఆయనకి సమయం లేదు, నాకు లేదు, మీకు లేదు కాబట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. శ్రీ రఘునందన సీతారమణ శ్రిత జన పోషక రమా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపురామా వాసవనుత రామదాస పోషక వందన మయోధ్య రమా దాసార్జిత మాక భయమొసంగవే దాశరథే రఘురామ. అంతే వెళ్ళిపోయినారు. 8 రోజుల ప్రయాణం. తలుపు తీసిన అల్లుడు మేనల్లుడు. మేనల్లుడు అని వాడికి ఎందుకు ఆ పేరిచ్చారంటే మేనుకి అల్లుకుపోయే లక్షణం కలిగి పుట్టినవాడు కాబట్టి మేనల్లుడు అన్నారు. రారా భోంచేయి, దేవతార్చన చేయి. 3 వంతులు భోజనం అయిన తర్వాత పలకరించాడు మామగారు మేనమామ. పిల్లలు ఎట్లా ఉన్నారా? మా మనవడికి మాటలు వచ్చినయ్యా. అంతా బాగుంది మావయ్య, మాకు 10 ఎకరాల పొలం ఉంది తెలుసు కదా అని మొదలుపెట్టాడు ఈయన. తెలియకేమిరా, ఆ కొండ మలుపులో ఉన్నదే కదా, ఇప్పుడు ఏమన్నా 20 ఎకరాలు చేసావా? రియల్ ఎస్టేట్ ఏమైనా చేస్తున్నావా? భూమి పెరిగిందా? దాని పుణ్యమాని శ్మశానాలు కూడా ఆక్రమించుకుంటున్నారు. అది కాస్త అయిపోయింది మావయ్య అన్నాడు. మంచిది నాయన, అందరు అల్లుళ్ళు ఎప్పుడో చేశారు, మా అల్లుడు ఇప్పటికైనా చేశాడు. అసలు అల్లుడు ఉండేది అందుకే కదా అన్నాడు. ఆయన కొళ్ళు మండింది. ఎందుకు వచ్చావురా అని అడిగాడు. ఇందుకు రామదాస్ చరిత్ర వినాలి. చూడండి, దాతృత్వం అందరికీ వల్ల కాదు, ఏ కొద్ది మందికో వస్తుంది. అందుకనే ఎప్పుడు ఇలా ఇచ్చే చేయి ఇలా అవ్వదు, ఇలా ఉన్న చేయి ఇలా వెళ్ళదు. ఆ దాతృత్వ లక్షణం రామదాసు గారికే చెల్లింది. మా రాముని నివేదనకు ఇంత యుండిన మాకును ఉండినటులే మా రామచంద్రమూర్తికి అంత నివేదన కోసం మీ వాకిట్లోకి వచ్చాము మావయ్య అన్నాడు. సరే పదనాయన, తప్పుతుందా? పిల్లనిచ్చుకున్నావు, అందుకే కన్యాదానంలో తుభ్యమహం సంప్రదతే అనే చెప్తాడు పురోహితుడు. నమమా అని చెప్పిస్తాడు ఆయన. చెప్పడు, కన్యాదాత అనడు. అన్ని దానాల్లో నమమ అని చెప్పనటువంటి మంత్రం ఒక కన్యాదానమే. తుభ్యమహం సంప్రతతే అని ఆపేస్తారు. తీసుకొని బయలుదేరారు. 2 ధనవంతుల మధ్య ఒక దరిద్రుడున్నా తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు. 2 లావాటి వాళ్ళ మధ్య నావాడున్నా తొందరగా గుర్తించవచ్చు. లక్ష్మీదేవి దరిద్రదేవి ఒకరోజు ఫ్యాషన్ పెరేడ్ పెట్టుకున్నారట. అప్పట్లో ఈ ర్యాంపు మీద నడవటం, జడ్జెస్ మార్కులు వేయటం లేదు కదా. అసలు ఎవరందంగా ఉంటారు అని వాళ్ళకి ఐడియా. వాళ్ళకి ఎందుకు రావాలి చెప్పండి, మనల్ని ఏడిపించకపోతే. ఆ రోజు అదృష్టం బాగుండక నారదుడు అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్గా వచ్చాట. నువ్వు కూర్చో, జడ్జిమెంట్ షీట్ ఇస్తాం, కరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వాలి. నేను అందంగా ఉంటానా, మా అక్కయ్య అందంగా ఉంటుందా అని అడిగింది లక్ష్మీదేవి. ఏం చెప్తే ఎవరికి కోపం వస్తుంది. అందుకనే ఆ మాట మాట్లాడేటప్పుడు మడిగట్టుకున్నట్టుండాలి అని చెప్పేవారు. నారదుడు నవ్వుతూ లక్ష్మీదేవిని చూసి, అమ్మా చిన్నమ్మ నువ్వు వస్తుంటే అందంగా ఉంటావు, అమ్మా పెద్దమ్మ నువ్వు వెళుతుంటే అందంగా ఉంటావు. ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం అన్నారు. 2 ధనవంతుల మధ్య వాళ్ళు ఎలా ఉన్నారు? లక్ష్మీదేవికి ప్రతినిధులుగా ఉన్నారట. ఏమైనా మా దీక్షిత్ దాస్ గారు చెప్పాలి. ఆ గోదావరి గలగలండి. బక్క చిక్కిన పేద బాపడి చిరుబొజ్జ పంగన మాలకాంతుల వెలార్చుచుండగా వెన్నెముక పొట్ట అతుక్కుపోయిన నేషనల్ హైవే నెంబర్ 5 లాగా, ఆ NH5 మీద వేసిన రోడ్డు మార్కుల్లాగా మెరుస్తున్నాయి నామాలు. ఊళ్ళో వాళ్ళకి పెట్టడం తెలియదు కాబట్టి ఈయనే పెట్టుకున్నాడు బాగా. అల్లంత దూరాన చూశాడు తానీషా. అబ్దుల్ ఉల్ హసన్ తానీషా అన్నారు. తానీషా అంటే ఉర్దూలో మంచి రాజు అని అర్థం. అది ఆయనకి గౌరవ డాక్టరేట్లు. అది అయితే ఆయన డబ్బిచ్చి కొనుక్కోలేదు, అది వేరే మాట్లాడి. ఆయన ప్రవర్తనను బట్టి లోకం ఇచ్చింది. ఆయన దిగి వస్తూ 2 మధ్య మేఘమండలం మధ్య మెరుస్తున్న చంద్రరేఖలాగా ఉన్నట్టండి రామదాసు గారు.
వినదగుణ తమదియేయూరో వినదగుణ తమదియేయూరో పృథ్వీ సురతాము ఎవ్వరి వారో వినదగుణ తమది ఘనవంశులటు ఘనవంశులటు ఉన్నారు తమ పేరును వర్ణమూలె వియచన్నారు వినదగుణ వినదగుణ వినదగుణ. అయ్యా, మిమ్మల్ని కని ధన్యత పొందినటువంటి మీ వాళ్ళ వృత్తాంతం చెప్తారా అన్నాడు. వెంటనే చెప్పారు. తమ సర్కారున గంకితం వై సముద్యత్కీర్తినొప్పారు గ్రామము. అందుకే తెలుగులో పద్య పఠనం అన్నారు. చదువుతుండగానే అర్థమైపోవాలి. మీకు అర్థం చెప్తాను అంటే అప్పటి వరకు చెప్పింది అపార్థమని మీకు అర్థం అవుతుంది. తమ సర్కారున కంకితం వై సముద్యత్కీర్తినొప్పారు గ్రామము. నేల్కొండపల్లి నివాసమయ్యా గృహనామం వెన్న కంచర్లవారము కామమంబకు లింగన్నకు గారాబంపు పుత్రుడా. నామము గోపన్న కబీరు శిష్యుడను రామస్వామి కింద సుడన్. నేలకొండపల్లి వాసిని కామాంబా లింగన్న పుత్రుడను గోపన్న నామధేయుడను కబీరుకి శిష్యుణ్ణి రాముడికి దాసుణ్ణి. అంతే. పనేం చేస్తారు అన్నారు. ఇచ్చే డిపార్ట్మెంట్ ఏది లేక తిరుగుతున్నాను అన్నాడు ఆయన. అప్పట్లో పనికి ఆహార పథకం లేదు కాబట్టి ఈ పూట ఇటు పోయటం, రేపు అటు పోయటం, ఈ పూట డబ్బు ఆ పూట డబ్బు. ఏం జరిగిందిరా అది మీరు అడగకూడదు. ఇచ్చే డిపార్ట్మెంట్ లేక తిరుగుతున్నాను అన్నాడు. అసలు ఏం చేస్తావు అన్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. పనికేమున్నది అది ఆయనకి మాత్రమే తెలిసిన పని, మిగతా వాళ్ళకి తెలియని పని. పని రాగాలకు రాజు కాంభోజి, రాజులకు రాజు శ్రీరాముడు. పనికేమున్నది రామచంద్రు కరుణా ప్రాప్త్యర్థమాసించుటే పని. రామచంద్రు కరుణా ప్రాప్త్యర్థమాసించుటే పని. తత్తారక మంత్ర రాజానుమోదంబు నా పని. లేవు జీత భత్యములు, జీతం లేదు, భత్యం లేదు, ఏం లేదండి. హాయిగా రామనామం చేసుకోవటమే. రామానుగ్రహం కలిగినప్పుడు దొరికింది అంత పెట్టి ఇంత తినటం, ఇదే నాకున్న పని అన్నాడు. ఎంత అదృష్టమో చూడండి. అందుకనే సంతృప్తిని మించిన సుఖం లేదు, అసంతృప్తిని మించిన దుఃఖం లేదు. పెళ్ళయిందా అని అడిగాడు ఆయన. కాకపోతే పర్వాలేదని ఆయన ఉద్దేశం. ఓ పిల్లాడు కూడా అండి అన్నాడు ఈయన. అరే, సంసారాన్ని ఎట్లా పోషిస్తున్నావురా అన్నాడు ఆయన. నేనా, నా పోషణ? రక్షకుడు రాముడు అన్నాడు రామదాసు గారు. మేనమామలు కలిగించుకున్నారు. ఇంత వేదాంతం ముందు తెలియదండి, తెలిస్తే పిల్లని ఇచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాడు, అందుకని వీడిని ఇక్కడికి తెచ్చాం మేము. వీడికి ఏదన్నా ఉద్యోగం చూపించండి అన్నారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మీ చేతిలో పెట్టుకొని అప్లికేషన్ నా దాకా తెచ్చారేంటన్నారు. ఆయన కూడా తెలివిగలవాడే. మేము జీవో ప్రిపేర్ చేసేసాం, మేము మొహరా దాలేసాం, ఆ మొహరా దాలేతో ఏ లేకే జాయేగా వహా జాయిన్ హో జాయేగా అన్నాడు అక్కన్న గారు. పాల్వంచకి తహసీల్దార్గా వేశారు మొట్టమొదట రామదాసు గారి ఉద్యోగం. అసలు రామదాసు గారు చేసిన తహసీల్దార్ పోస్ట్ అంతా జస్ట్ 100 days ఫంక్షన్, 100 రోజుల సినిమానే. వాళ్ళు ఉంటారా ఉద్యోగాల్లో? వాళ్ళు ఆ ఉద్యోగంలో ఉంటారు కానీ దిక్కుమాల ఉద్యోగాలు వాళ్ళకెందుకు? పాల్వంచకి తహసీల్దార్గా వేశారు. స్టాంప్ వేసేశారు, సంతకం పెట్టారు, పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చేశారు, సంఖలో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. రుకియే బాబు అన్నాడు తానీషా. ఏమన్నా మారుస్తారేమో అనుకున్నారు మేనమామలు. రామదాస్జీ, పర్మనెంట్ ఆర్డర్ చేత్తో పట్టుకొని జీతం అడగకుండా వెళుతున్నావేమిటి అని అడిగాడు ఆయన. చూడండి, అది రాజుల విజన్. ప్రజల కొరకు, ప్రజల వలన, ప్రజల చేత ఆ రోజుల్లో బతుకున్నది ఈ రోజుల్లో పేపర్లలో ఉంటున్నది.
జీతం అడగకుండా వెళుతున్నావేమిటి అన్నాడు. ఈయన అంత ధైర్యంగా జీవితం ఇచ్చిన రాముడు జీతం ఇవ్వకుండా ఉంటాడా అని అడిగాడు. ఆయన ఎంత మంచి ప్రభువో చూడండి. అవతానికి ముస్లిం ప్రభు అయినా హిందూ ఆచార ధర్మాలు బాగా తెలిసినవాడు. రామదాస్జీ, నీదు కుటుంబ పోషణకు నీ రఘుముఖ్యుని సేవకు నెలకు కనీసము 200 ఖర్చగు. आपका घर में आप, आपका बीवी, आपका वो बड़ा वाला राम है ना, और उसके लिए आपका छोटा वाला राम के लिए आप 4 आदमी बड़ी धूमधाम से बखूबी खाने के लिए, मस्त खाने के लिए महीने में 200 कैसा लगेगा? थोड़ा होनी चाहिए, तो नहीं चाहिए, ఇంకా కొన్ని కావాలా అని అడిగాటండి. మీ నలుగురు ఫుల్ ప్లెడ్జ్డ్గా తినడానికి 200 సరిపోతుందా? ఇది ఆనాటి బడ్జెట్. చాలు ప్రభు అన్నాడు. అరే ఎలా సరిపోతుందా భయ్యా, మా ముస్లిమ్స్ అయితే साल में 2 ही त्योहार है, एक तो रमजान दूसरा तो बकरीद. आपका हिंदू आदमियों को महीने में इतना त्योहार आता है, ये 200 में उतना त्योहार कैसा मनाएगा అని అడిగాడండి. అది రాజు యొక్క లక్షణం. మీకు బోలెడు పండగలు ఉంటాయి, ఈ 200లో ఆ పండగలన్నీ ఎట్లా జరుపుకుంటారు? మరి పండుగలకై పబ్బములకై నీరామునికి రవ్వగారెలు మిరియపు దోశలు. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ. విష్ణువుకి అంతా మస్తుగా ఉండాలి, ఆయన దగ్గర కాంప్రమైజేషన్ లేదు. ఆయన మెను అంతా క్లియర్గా ఉండాలి. పెరుగు అన్నం, చక్కెర పొంగలి అన్నీ. పాపం శివుడికి ఏమక్కర్లా, నమ సోమాయ చ రుద్రాయ చ సామ్రాయ చ అదే అనుకో, అదే అనుకో, అదే అనుకో, అదే అనుకో. ఏం లేకుండా అనుకోమని చస్తావేమిట్రా అంటే అది కూడా లాగేస్తాడేమో అని ఆయన భయం. సరే సా అంటాడు. విష్ణువుకి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండాలి మెను. ఆయనకు అలంకారం, ఈయనకి అభిషేకం. రామదాసు గారు మీ రామచంద్రమూర్తికి పండగల్లో నీ రఘురామునికి, మా దీక్షిత్ దాస్ గారు శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారు కాబట్టి ఆయన మొత్తం చూపించేశారు. రవ్వగారెలు మిరియపు దోశలు దధ్యమునకై మరొక్క ఏబది. ఫెస్టివల్ అడ్వాన్స్ కింద ఒక్క 50 రూపాయలు ఇచ్చాడండి. ఆయన ఎంత బెస్ట్ కింగ్ కాకపోతే ఫెస్టివల్ అడ్వాన్స్ ఇస్తాడు 250. చాలు. అరే ఎలా సరిపోతుందయ్యా? అతిథి అభ్యాగతుల సేవకు మరొక్క ఏవది. గెస్ట్ ఎలవెన్స్ అనౌన్స్ చేశాడండి ఆయన. మనకు కూడా ఉంది, కరవు భత్యం అంటారు, డిఏ, దాని పేరే డ్రైడ్ ఎలవెన్స్. గవర్నమెంట్ ఉద్యోగులు ఎప్పుడు పెరుగుతుందా అని చూస్తుంటారు చకోర పక్షుల్లాగా. 6 నెలలకు ఒకసారి కరువు భత్యం పెరిగిందంటే 7 పార్లు కరువు పెరిగినట్టు కాదా? మేము ఉన్నంతకాలం కరువు పర్మినెంటు, కరువు ఉన్నంతకాలం నీకు డిఏ పర్మినెంటు, అంతే. ఫెస్టివల్ అడ్వాన్స్ పోయింది, గెస్ట్ ఎలవెన్స్ పోయింది, చివరికి డ్రైడ్ ఎలవెన్స్లోకి వచ్చింది మనం. నానాటికి తీసిగట్టు నాగంభట్టు అని వెరసి 300 రూపాయల జీతంతో రామదాసు పాల్వంచలో 15 రోజులు చేసి డెప్యుటేషన్ మీద భద్రాచలం వేశారు రామదాసు గారిని. బూర్గం పహాడు సారపాక వయా ఇది కాబట్టి గోదావరి దాడుతూ ఉంటే కమలమ్మ రఘురాముణ్ణి మేనాలోంచి దించి రామదాసు గారు, కమలా ఏమండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ముదముతో సీత ముదిత లక్ష్మణులు గదిసి కొలువగా రఘుపతి ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి. ఉద్యోగంలో చేరాడు, నెలకి 300 వస్తుంటే పాత అలవాటు బయటపడ్డది. ఒకరోజు బ్రహ్మాండమైన సంతర్పణ చేశారు. సంతర్పణలో చాలామంది ఫోన్ చేస్తున్నారు. రామదాసు స్వయంగా నడుముకి దట్టి బిగించి వడ్డంలోకి దిగి, మీకు కూర, మీకు చారా, మీకు సాదమా, మీకు ప్రసాదమా, మీకు అన్నమా, మీకు పరమాన్నమా అని అడిగి వడ్డిస్తున్నాడు అందరికీ. వంట చెయ్యటం ఎంత మంచి కళో వడ్డించడం అంత మంచి కళ. వడ్డించేవాడికి మంచి మనస్సు లేకపోతే అన్నానికి వచ్చిన వాడు మళ్ళా ఇంటికెళ్ళి అన్నం తినాలి. ఇప్పుడు చాలా చోట్ల కల్చరల్ వడ్డన బయలుదేరింది. పల్లెల్లో ఉంటుంది, పల్లెల్లో పడదు. చాలా
చాలా చాలే చావరా ఇంకనక ఏమంటాం. పడకుండా వడ్డించడం అదొక టెక్నిక్. రామదాసు గారు వడ్డన చేస్తూ ఇన్ని రూపాలలో భోంచేస్తున్నది రాముడే అని ఆయన అభిప్రాయం అండి. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగా అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. భోజనకాలే భగవన్నామస్మరణ గోవింద గోవింద. రఘురాముడు అందరికీ విస్తళ్లలో గ్లాసులు పెట్టి నీళ్లు పోస్తుంటే కాళ్ళకి అడ్డం పడుతున్నావు, పక్కకి తప్పుకోరా అన్నాడు రామదాసు. తండ్రి మాట విని ఆ పిల్లవాడు పక్కనే ఉన్న తాటియాకుల దడి ప్రక్కకి తప్పుకుంటే ఆ పిల్లవాడి కాలు బెణికి చటుక్కున ఆ తాటియాకుల దడి ప్రక్కన ఇంతమంది కోసం వండి వార్చిన గంజి గుంట మృత్యుదేవతా గహ్వరంలాగా సెగలు పొగలు వెలారుస్తుంటే ఆ పసివాడి లేత ప్రాణం అందులో తూలిందండి. తుక్క తుక్క తుక్కమని ఉడికిపోయింది ఆ పిల్లవాడి శరీరం గంజిగుంటలో. 3 నిమిషాల్లో మాంసపు పిండం బయటకు వచ్చింది. రామా అంటూ కేకబెట్టి కమలమ్మ గారు గంజిగుంట దగ్గరకు వచ్చేటప్పటికల్లా కడుపున పుట్టినవాడు కానరాని లోకాలకు కదిలిపోయినాడు అన్న కటిక సత్యాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. మండిపోతున్న గంజిగంటలో చేయబెట్టి ఆ పిల్లవాడిని తీసింది. కడుపు మంట ముందు గంజిగుంట మంట పెద్దగా అనిపించలేదు ఆవిడకి. పెద్దగా ఏడిస్తే అందరూ భోజనాల్లోంచి వెళ్ళిపోతారని ఆ పిల్లవాడి మృతపిండాన్ని ఒళ్ళో పెట్టుకొని పమిట చెంగు పైన గప్పి అగ్నిపర్వతాన్ని ఒడిగట్టుకున్న భూదేవిలాగా కుమిలిపోతున్నది. భోజనాలంతా అయిన తర్వాత రామదాస్ అక్కడికి వస్తే కమలమ్మ గారు భోరు భోర్న ఏడ్చింది. విలపింపల్ ఫలమేమి తన్వి రాల్గరుగ దిక్కు శ్రీరాముడే కలడిన్నింటికి నమ్ము మెన్నటికి వెగల్లెమ్ము రారమ్ము పోదము కోవెలకు వాని ముందిడి సుత ప్రేతము ఈ పాటలు రావలెనా మాకు రామాయని మొర్రబెట్టుకొన చూపంబోడే మొమాటము. రాముడి ముందు ఏడుద్దాం కమల అని ఆ పిల్లవాడి శవాన్ని దేవాలయానికి తగల్చకూడదు కాబట్టి యువతల పడుకోబెట్టి ప్రార్థన చేశాడు. ఎందుకయ్యా ఇంత కష్టాన్ని కలిగించావు? మా తర్వాత మా ఇంట్లో ఉన్న నీ ముందు దీపం పెట్టడానికి మేము వీడిని కోరుకుంటే వీడి తల ముందు దీపం పెట్టే దురదృష్టాన్ని మాకు కలిగిస్తావా రామా? రాముడి దయ కలిగింది, పిల్లవాడు బతికాడు. పిల్లవాడు బతికాడండి అంది కమలమ్మ. భజన పరులకేల దండపాణి భయము, కోదండపాణి అండనుండగా దండపాణి భయముండునా? పిల్లవాడు బతికాడు కాబట్టి రామాలయంలో దీపం పెడదాం అనుకున్నాడు ఆయన. అప్పటి వరకు ఆలయంలో దీపం పెట్టే దిక్కు లేదు. చందాలకి బయలుదేరాడు. తహసీల్దార్ గారు వస్తే ఎవరన్నా ఇవ్వమంటారా చెప్పండి, మాది 10,000 రాసుకోండి, మాది 15,000 రాసుకోండి, మాది 20,000 రాసుకోండి. ఈ రాసుకోండి అంటే మా గుంటూరు పక్కన ఒక ఊరుంది తెనాల దగ్గర, పెదరా ఊరు అని. ఈ రాని ఖాతాలన్నీ ఆ అకౌంట్లో వేస్తారు. ఈ రాసుకో అంటే ఇస్తామా చూసుకో అని అర్థం. మేము ఇస్తే తీసుకో, అంతవరకు నువ్వు బతికుంటే కాసుకో, పోకుండా ఉంటే అప్పుడు చూసుకో, అది రాసుకో అంటే. ఇచ్చేవాడు ₹1 అప్పుడు ఇచ్చి దండం పెడతాడు. ఈ పిచ్చి బ్రాహ్మడు ఇవన్నీ వసూలు అవుతాయి అనుకున్నాడు. ఆయన చేసిన 3 నెలల ఉద్యోగంలో ట్రెజరీకి 6 లక్షల రెవెన్యూ కలెక్ట్ చేసినటువంటి సిన్సియర్ అండ్ గుడ్ ఆఫీసర్. అవి నిధుల మళ్లింపు చేశాడు. అది అప్పటికి ఇప్పటికీ పెద్ద నేరం. అవి అక్కడే కుళ్ళిపోవాలి, మురిగిపోవాలి, కానీ ఇంకో దానికి రాకూడదు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశాడు తానీషా గారు. రామదాసు 2 చేతులకి ఇట్లా బందికానా వేసి సంకెళ్ళు వేసి ఒక స్తంభానికి కట్టేసి ఒంటెద్దు బండి మీద తిప్పుతూ డప్పు కొడుతున్నారట. రామదాసు గారు అనుకున్నారట, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి నీకు దండం పెడుతున్నానని కోపం వచ్చి నిరతాంజలి బద్ధుణ్ణి చేశావు రామా, ఇది కూడా నీదయ్యే. అలా వెళ్ళిపోతుంటే వాకిట్లో వాళ్ళంతా నవ్వుకుంటున్నారట. 6 లక్షల్లో ఎంత మింగేశాడో లెక్కలు చెప్పొచ్చు కదా. ఎవరో తెలుసా అండి, రామదాసు చేసిన భోజనాల్లో 3 పూట్లా తిన్నవాళ్లే వాళ్ళు. అందుకే ఉంటారు తినటానికి వాగటానికి. రామదాసు గారికి నవ్వు వచ్చింది. ఏమయ్యా, ఎవరు తెలుసుకున్నారు నిన్ను? నేను తెలుసుకోవటానికి. సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడు అదిబలుండనుచు కపులు క్షితినాథుడనుచు భూపతులు కొలిచిరిగాని
పవనుడను తెలియలేరైరే మిమ్ము ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైనా మీ మాయ తెలియ వశమా. ఒళ్ళు మండిపోయింది తానీషాకు. అన్నం లేక మా ఇంటికి వస్తే జాలిపడి 300 ఇస్తే 3 నెలల్లో 6 లక్షలు బొక్క పెట్టావు కదా మా బొక్కసానికి. నేను గుడ్డి గవ్వ కూడా మిగుల్చుకోలేదండి. మీరు పరిపాలిస్తున్న హిందూ దేశంలో ఒక దేవాలయం పడిపోతే దాని మీద మీకు ప్రత్యేక అభిమానం లేకపోతే మీకు ఏదో మత దురభిమానం ఉన్నటువంటి కళంకం మీరు అంటగట్టుకోకుండా నేను ఈ పని చేశాను అన్నాడు ఆయన. నీకు ఆ జన్మ ఖైదు అన్నాడు ఈయన. వాళ్ళ లా బోర్డు ప్రకారం చచ్చిపోయిన తర్వాత శవాన్ని అప్పగిస్తారంతే. మనకిలాగా 14 ఏళ్ళు గాంధీ జయంతులు, పటేల్ వర్ధంతులు, వాడు మళ్ళా బయటికి రావటం, నలుగురిని పొడవటం, వెళ్ళిపోయి కూర్చోవటం అవన్నీ లేవు. ఆఫ్టర్ ది లాస్ట్ బ్రీత్ ఓన్లీ, అంతే. పావుసేరు ఉప్పు, పావుసేరు జొన్నపిండి రోజు ఇచ్చేవారట తినడానికి. తనకి ఏమిచ్చినా రాముడికి చూపించుకు తినటం అలవాటు ఆయనకి. రామని నామమే మీరు చీరా, శ్రీరామని నామమే మీరు చీరా, కదళి నారికేళ దూర బలముల గన్న, కదళి నారికేళ దూర బలముల గన్న, పతిత పవన నామమే మీరు చీరా. పావుసేరు జొన్నపిండి ఎవడైనా తినగలుగుతాడా? ఆయన తిన్నాడు. భటులకు ఆశ్చర్యం వేసింది. కైసాహై ఖానా అని అడిగారట. బహుత్ అచ్చా హై బా అన్నాడు టీనా. ఐసేతో హమ్కో భీ కుచ్ ఖిలాదో అన్నాడు వాడు. అంత గిల్లి పెట్టాడు ఈయన. వాడు తిన్నాడు. చాలా టేస్టీగా ఉంది ఆ ఫుడ్. వాడికి వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఏతో బహుత్ అచ్చా హై బా, హమారా పలావ్ సే భీ అచ్చా హై అన్నట్ట వాడు. రామదాసు గారు నవ్వి, మీ పలావు కంటే బాగుంటుందిరా, ఎందుకంటే దీంట్లో మిలావు చేసింది రామనామం కాబట్టి పలావు కంటే బాగుంటుంది. రామనామం కలిస్తే విషం కూడా అమృతం అవుతుందండి. రామనామం లేకపోతే అమృతం కూడా విషతుల్యం అవుతుంది. తానీషా గారు మా అప్పెట్లా తీరుస్తూ ఉన్నారు. మమ్మల్ని బయటకు వదిలితే పనిచేస్తే తీరుస్తాం, అదేం కుదరదు, నువ్వు ఇక్కడే పనిచేసి రోజుకి ఇంత చొప్పున కట్టని రోజుకి చిత్ర విచిత్రములైన శిక్షలు 12 సంవత్సరాలు యమ నరకం చూపించాడండి. అందుకే దూర్జటి రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయములు అన్నాడు కృష్ణదేవరాయలంతటి వాడిని పట్టుకొని. అయినా ఆయన ఓపెన్గా యాక్సెప్ట్ చేశాడు. పోన్లేవయ్యా సత్యం చెప్పావు. యమ నరకం అనుభవించి చివరికి రామద్రవ్యం ఏమైనా పొరపాటున నా అకౌంట్లోకి వచ్చిందా అని చెప్పి ఒక్కసారి బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి రామచంద్రమూర్తికి చూపించారు. సీతమ్మకు చేయిస్తి చింతాక పథకము. చాలామంది చింతాకు పద, చింతాకు లేదు, మల్లాకు లేదు, చింతాక పద, చింతాక అని చెప్పారు రామదాస్ గారు. ఎందుకంటే రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత. అది అమ్మవారు 3 పెండెంట్స్ పెట్టుకుందిట. గ్రైవేయములు, లోల చింతాకులు, ముక్త చింతాకులు, గ్రైవేయ చింతాకులు. ఆ 3 పెండెంట్స్ ఉంటాయి ఆవిడ మెళ్ళలో ఉన్నటువంటి హారానికి. అందుకే రామదాసు గారు కూడా చింతాక పథకము రామచంద్ర పథకమునకు బట్టే 10,000 వరగాలు. మొత్తం లెక్క చూపించారు. ఈ దెబ్బల కోర్వక అబ్బా తీటి తినయ్యా రామచంద్ర. అంతా లెక్క చూపించినా ఆయన ఏం మాట్లాడలా. అప్పుడు అమ్మవారిని అడిగారు, రామచంద్రులు నాపై చలము చేసి సీతమ్మ చెప్పవమ్మా. నొక్కి
చెప్పంటారే చెప్పవమ్మా. పురుషుడు ప్రకృతి బద్ధుడు, పరమపురుషుడు పరాప్రకృతికి బద్ధుడే. మగవాడు ఇల్లు కట్టుకుంటే ఇల్లు వాడిది కాదు. సంస్కృతంలో మగవాడిని గృహస్థు అన్నారు, ఇంట్లో ఉండేవాడు అని. ఆడవాళ్ళని గృహిణి అన్నారు, ఇల్లు గలావిడ. వాడి ఇంట్లో ఎప్పుడు ఉంటాడు, వాళ్ళు ఉండనిస్తే ఉంటారు, అంతే కదా. పరమపురుషుడు పరాప్రకృతికి బద్ధుడే. మా జానకి చెట్టబట్టగా మహారాజు వైతివి అన్నాడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతుర జనని జనకమ్మ, నన్ను బ్రోవు మని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవు. అద్రిజ వినూతుడు భద్రగిరీశుడు నిద్ర మేల్కొను వేళ నెలరో నన్ను బ్రోవు అని చెప్పవే శ్రీరమ్మ తల్లి, నన్ను బ్రోవు అని చెప్పవే. ఎప్పుడు చెప్పాలో ఆయన చెప్పమన్నాడు, ఆవిడ అప్పుడే చెప్పింది. వాడు 12 ఏళ్ళు అయింది కదా జైల్లో పడి, వాడిని మీరు పట్టించుకోరే అని అడిగింది అమ్మవారు. రామచంద్రమూర్తి నవ్వుతూ, ఏమో ఇంటిదానా, వాడు 12 ఏళ్ల వెనకబడ్డాడని నీకు కూడా తెలుసు కదా, మరి అప్లికేషన్ అప్పుడెందుకు తేలేదు, ఇప్పుడెందుకు తెస్తున్నావు అని అడిగాట ఆయన. అమ్మవారు నవ్వి, ఏమిటో వాడి కర్మను వదిలేశాను అందిట. రాముల వారు కూడా నవ్వి, మేము కూడా అందుకే వదిలేశాను. నేను పట్టించుకోలేదు అంటే ప్రారంధం ఉన్నది, నేను పట్టించుకున్నాను అంటే ప్రారంధం అయిపోయింది. రామదాసు ప్రారంధం రాత్రితో తీరింది, మేము బయలుదేరుతున్నామని 6 లక్షలు మామూలు ధనాన్ని రాముడికి రామదాసు అప్పచెప్తే 6 లక్షల బంగారు మొహరీలతో మారువేషాలతో అర్ధరాత్రి తానీషా ఇంటికి వెళ్ళి తలుపు తట్టారట రామప్రభువు లక్ష్మణస్వామి. వాడు అదృష్టవంతుడు. మాంసనేత్రాలకు కనపడనటువంటి మాధవ సందర్శనం చేసిన పుణ్యాత్ముడండి. అందుకే గుణం ప్రధానమై ఉండాలి. ఎవరు మీరు అని అడిగారట. మేము రామదాసు సేవకులము అని చెప్పారట రామచంద్రమూర్తి. మా బొక్కసానికి అంత నష్టం కలిగించిన వారి సేవకులా అన్నారట తానీషా కోపం వచ్చి. లక్ష్మణస్వామి రాముల వారు ఏమనలేదట. లక్ష్మణస్వామి, మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు, మేము ఇద్దరం ఉన్నాం, మీరు ఒకళ్ళు ఉన్నారు అంటున్నట్ట. ఎందుకు